నమస్కారం అండి, నమస్కారం అందరికీ. స్వాగతం, సుస్వాగతం థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. నమస్కారం బోగస్. నమస్కారం బ్రూట్. నీకు దండాలు, నాకు ప్రసాదాలు. ద డ్రింక్స్ ఆర్ ఆన్ యూ. అచ్చా, యా. ఎందుకంటున్నానంటే మన ప్రేక్షకులకు ఇప్పుడే చెప్తా, ఇది చాలా స్పెషల్ ఎపిసోడ్. ఓకే. ఓకే, ఎందుకు థియేటర్ పోయి చూసినామా చాలా రోజుల తర్వాత. అది. అండ్ మనం ఇప్పుడే ఇట్లా థియేటర్ని మూవీ చూసి వచ్చాము. అండ్ మనం థియేటర్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, అందరు చప్పట్లు కొట్టండి, వాళ్ళ బోగస్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అది ఓకే. బోగస్ చాలా చిన్నవాడు కాబట్టి, వయసు చిన్నది కాబట్టి పెద్ద పాట వాడమాట. హ్యాపీ బర్త్డే పాట మొత్తం పాట వాడద్దు. జస్ట్ ఇట్లా ఫస్ట్ చరణం సెకండ్ చరణం వాడేసి ఆపేస్తే అయిపోయింది. అంతే అంతే. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇట్లా పాట పెంచుతూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వినబడడం తక్కువ అవుతుంటది, అరవాల్సి వస్తుంటది కదా. సో అట్లా మాట. బట్ ఎనీవేస్ బోగస్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ద చీపెస్ట్ బర్త్డే పార్టీస్ ఐ ఎవర్ అటెండెడ్. నువ్వు ఎంత గలీజ్ అనమాట, కనీసం సమోసా మిక్సర్ కూడా ఇవ్వలే నువ్వు. ఫ్రూగాలిటీ. నువ్వు ఇవన్నీ ఇదిగో తెలుగు పాడ్కాస్ట్ లో ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ని మిక్స్ చేయకు. బై ద వే అందరికి మాకు ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా ఉంది. థై గ్యాప్ థర్స్డేస్ అంటాం దాన్ని. చెక్ ఇట్ అవుట్. మాకు ట్యూస్డే ముందర థర్స్డే వచ్చింది యాక్చువల్లీ. బట్ ఎనీవేస్ కంటిన్యూ బోగస్. రైట్. సో బ్రూట్, ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు వాల్తేర్ వీరయ్య. WV అంటే ఉల్టా వోక్స్ వాగన్. ఎగ్జాక్ట్లీ. అండ్ మన రివ్యూకి వచ్చే ముందు ఆఫ్ కోర్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. అసలు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రూట్. ఎస్, కమ్ ఆన్. అవార్డ్ విన్నింగ్ సోషల్స్. చెప్పండి 100 కోట్లు. ఇప్పుడు చేసుకుందాం మనం బ్రూట్. మనం ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ ఉంటాం? @_thaigap. ట్విట్టర్ ఇంకా వీరోలో @thaigap. మన ఈమెయిల్ రాయాలంటే mindthaigap@gmail.com. That's it. 100 కోట్లు అన్న, 100 కోట్లు మైండ్ బ్లోయింగ్ అన్న. అండ్ ఈసారి అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ప్లగిన్ 2.0 కొంచెం బ్రేక్ ఇస్తున్నాం. ఎందుకంటే మాకు మస్తాలు చెప్పినాము, ట్విట్టర్ లో కంప్లైంట్ చేస్తున్నాం. సో ఓకే, ఒకడైతే ఎక్కిరిచిండు మమ్మల్ని, అది దాన్ని చెప్తాం, దాని గురించి వస్తాం మేము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ బ్రూట్ వచ్చేసి ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. వండర్ఫుల్. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. బోగస్, కమ్ ఆన్ బ్రూట్. ఈ వారం మనకి ఓపెన్ బాత్రూమ్ లో రాసింది నూతన్ గేమింగ్. వీడెవడో ఇట్లా ఫోన్లో ఫిషింగ్ మీకు 100 crores వచ్చాయండి నమీబియా ప్రిన్స్ నుంచి అని చెప్పేటోళ్ళగా ఉన్నాడు. అంతే, సాలోమన్ సీజర్, మైకేల్ సీజర్ లాగా. అది నూతన్ గేమింగ్, ఆల్వేస్ గేమింగ్. వీళ్ళేమో ట్యాగ్ లైన్ కూడా ఉందేమో పేరు కింద ఉండే ఉంటది. ఇట్స్ ఇన్ ద గేమ్. నూతన్ మనకి రాసింది బ్రూట్. మనం ఎంత అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అని ప్లగిన్ చేసినా, మనకి ఎన్ని అవార్డులు వచ్చినా ఎన్ని 100 కోట్లని అర్చినా, నూతన్ మనకి రాసింది ట్విట్టర్ లో కాదు, ఇన్స్టాలో కాదు, ఈమెయిల్ లో కాదు. వాట్? అసలు కామెంట్ వదిలే పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ లో కూడా కామెంట్ వదలలేదు. వాట్? నూతన్ మనకి పోయి రాసింది ఎక్కడ అంటే లిసన్ నోట్స్ అని ఒక వెబ్సైట్ ఉంది బ్రూట్. ఇది జమానా కింద మనం పాడ్కాస్ట్, తెలుగు పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొఫైల్ అట్లా క్రియేట్ చేసి పెట్టినాం మనం. అండ్ ఇంగ్లీష్ ఉంటది, ఇంగ్లీష్ కి తెలుగు క్రియేట్ చేసి పెట్టి అందులో మాదొక ఇంటర్వ్యూ కూడా ఉంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో. ఫుల్ థై గ్యాప్ గురించి ఎట్లా క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు, ఆన్సర్లు ఇచ్చాం. ఎవరికైనా కావాలంటే చదవండి, listennotes.com లో ఉంటది. ఎనీవేస్, నూతన్ ఎక్కడ కామెంట్ వదలాలో స్థలం దొరకక అక్కడ పోయి ఈ బాత్రూమ్ గోడ మీదకి వచ్చి బర్కెట్. అది నూతన్ ఎట్లా అంటే, నూతన్ కామెంట్ చదివే ముందర కొంచెం చెప్తాను నేను నూతన్ గురించి, నీకు తెలియాలి సరిగ్గా. చెప్పు. నూతన్ బస్సు ఆపినప్పుడు బాత్రూమ్కి వెళ్ళే ప్యాసింజర్ కాదు, బస్సుని ఆపి కొండల మధ్యలో ఒక చెట్ల కుప్ప వెనకాల పోయి అర్జెంట్ గా పని చేసుకుని వస్తారు చూడు, దట్ ఇస్ నూతన్. దీంతో అండ్ కార్యక్రమం జరిగేటప్పుడు పబ్జీ ఆడుతుంటాడు. అవన్నీ పర్సనల్ లోకి వెళ్ళాం మనం. నూతన్ పర్సనల్ లోకి వెళ్ళాం. ఏం గేమ్ ఆడతాడు, పబ్జీ ఆడుతుంటాడా లేకపోతే ఏమంటారు తుక్కుడు బిల్ల ఆడతాడా, అవన్నీ మనకు వద్దు. పాయింట్ ఏంటంటే అందరూ బాత్రూమ్ కోసం ఆగుతూ ఉంటారు, వీడు బాత్రూమ్ కోసం ఆపుతాడు. అది అల్టిమేట్ సిగ్మా. అది నూతన్
నూతన్ గేమింగ్. బాత్రూమ్ కి నేను రాలేదు, మీరే బాత్రూమ్. రైట్. సో నూతన్ ఏం రాశాడంటే బ్రో, గైజ్ యు ఆర్ రాకింగ్. ఓ తప్పకుండా ఈ శ్రీశైలం కొండల పైన కూర్చొని వై డోంట్ యూ కమ్ టు యూట్యూబ్? I spend 10 minutes to find option to comment you. I really love you guys. Oh, touch. Way of talking, etc. Recently heard hit 2. Mysore Pak Bokkalu highlight. అరే మాది ఒరిజినల్ కాదురా. Also watched Brochevarevara movie. Now continuing podcast. I almost covered all. Oh. I would like to request 2 per week at least. It is hard to wait for every Tuesday. అయ్యయ్యో. అండ్ కంటిన్యూయేషన్ లో నూతన్ ఏం రాస్తున్నాడంటే, forgot to mention, I believe bogus nuke అని రాశారు. అది నూతన్ ఇది న్యూక్లియర్ వెపన్ కాదు పేరులో. బోగస్ లో అంత పవర్ లేదు. బోగస్ లక్ష్మీ బాంబ్ అన్న సుత్లీ బాంబ్ లక్ష్మీ బాంబ్ అన్న మేము నమ్మేటోళ్ళం. న్యూక్ అంటే నేనే కొంచెం ఎక్కువ అయిపోయిందంట. సో ఐ బిలీవ్ బోగస్ నూక్స్ వాయిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ విత్ యాక్టర్ ప్రియదర్శి పులికొండ. అసలు కాదు. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఐడెంటిఫై దిస్. లేదు, నువ్వే ఫస్ట్. నూతన సంవత్సరం అంటారు కదా, అది కొత్తగా అబ్జర్వేషన్ అది. కానీ బోగస్ ఐ థింక్ ఇంతకంటే మంచి బర్త్డే గిఫ్ట్ ఉండదు. అవును, చాలా పద్ధతిగా. అవును, మనం ప్లగ్ చేయని ప్లాట్ఫామ్ కి వెళ్ళి చేయని గోడ మీద బరికిండు. అంటే దీంతో మనం 2 నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఉన్నాయి. ఇది కూడా ప్లగ్ కాదు నూతన్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్టున్నాడు తైగా పాడ్కాస్ట్. మనం పోయి అక్కడ ఫస్ట్ చెక్ చేయాలి ఏం జరుగుతుంది, అక్కడ ఏం ఘోరాలు జరుగుతున్నాయో చెక్ చేయాలి. ఎంతైనా గేమర్ కదా, ఫుల్ అంతే. అదే ఉంటాడు, ఇట్లా చిన్న విండో ఉంటది కదా, ఆ విండోలో నడిపిస్తున్నాడు మొత్తం గేమర్. కానీ అగైన్ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, నూతన్ నువ్వు రాసిన మెసేజ్ లో నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్లీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మూవీ, బ్రోచేవరెవర్రా. దాన్ని నువ్వు మళ్ళీ దాన్ని హైలైట్ చేసావంటే మేము వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని అర్థమైంది. నీకు మంచి టేస్ట్ ఉన్నది. గేమర్ కాబట్టి జనరల్ టేస్ట్ బాగుంటుంది. EA Sports. అండ్ సెకండ్ థింగ్, వై డోంట్ వి కమ్ టు యూట్యూబ్ అంటే మాకు ఇంకా దారి తెలియదు. అదే మేము ఇంకా ఇక్కడ మన డీడీ కాలనీ వైపు ఇక్కడ ఇరుక్కున్నాం, ఇక్కడ ఓయూ కొండల్లో పుట్టల్లో. రైట్. సో కనిపించే వాళ్ళని దారాడుతున్నాం ఇట్లా. ఇంకా ఎక్కడ ఉంది యూట్యూబ్, ఎక్కడ ఉంది అంటే చెప్తున్నారు ఇక్కడ ఇట్లా లెఫ్ట్ తిరగండి అక్కడ చౌరస్తా వస్తుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ గా చెప్తున్నారు కానీ ఈవెన్చువల్లీ దొరుకుతుంది. ఇంకా అదే వస్తాం తొందరలో వస్తాం. నువ్వు అక్కడే వెయిట్ చేయి మా కోసం, కానీ మేము తొందరలో వస్తాం. దీంతో నాకు ఇంకోటి ఏం తెలిసిందంటే, ఫస్ట్ మన పాడ్కాస్ట్ ఇది నూతన్ యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసి ఉంటాడు కామెంట్ రాయడానికి. అవును. సో డిమాండ్ ఉంది బోగస్ మనకి ఉంది. యూట్యూబ్ లో మన మొహాలు ఇక చూపించాల్సిన అవసరం పడేటట్టు ఉంది అది. కానీ ప్రేక్షకులకు తెలియదు ఏంటంటే మనం ఎంత చిల్లరగా అంటే యూట్యూబ్ లో కూడా పోయి మనం జస్ట్ ఆడియో పాడ్కాస్ట్ మన పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే మనకి అక్కడ కూడా. కానీ చాలా నచ్చింది నూతన్, నీ థ్యాంక్ యూ సో మచ్ నీ కమెంట్ కోసం. ఎస్పెషలీ లిసన్ నోట్స్ లో పోయి నువ్వు కమెంట్ రాసినావు, చాలా నచ్చింది. నచ్చింది ఏంటంటే నువ్వు బోగస్ ని పోగినావు, ఎప్పుడు కాలేదు ఇది. ఓకే, ఐ హర్ట్. ఐఎమ్ టెలింగ్ దట్. నన్ను పొగను కూడా పొగడలేదు, అది కూడా వాయిస్ అట్లా ఉంటది. అంటే బోగస్ ని ఇట్లా బోగస్ అని పేరు రాసినా నువ్వు ఇట్లా కాంప్లిమెంట్ లాగా తీసుకోవాలి. నేను అట్లనే చేస్తా కదా, బ్రూట్ అని చెప్పి. ఇట్స్ ఫ్యాన్స్ బ్రో. దాని తర్వాత ఐ హేట్ అనగానే ఇగ్నోర్ చేస్తా, అదని నాకు సంబంధం లేదు. నా పేరు రాసిండు, నన్ను తలుచుకుంటున్నా లేదా, అంతే. దట్స్ ఇట్. అంతే. బట్ ఎనీవేస్ అదొకటే ఉన్నది మాకు చెప్పడానికి, అదొకటే ఉంది బ్రూట్. అండ్ మిగతా ప్రేక్షకులకి, మిగతా థైగ్యాపర్స్ కి నూతన్ లాగా మీరు మాకు తెలియని గోడల మీద బర్కొచ్చిండ మేము వెతుక్కుంటూ పోతున్నాం ఇట్లా ఎక్కడెక్కడ రాసి. అదే మీరు కూడా ఇలాంటి ఘనకార్యాలు ఒకవేళ చేస్తుంటే కొంచెం మాకు రాసి చెప్పండి. ఇట్లా ఎక్కడో అక్కడ తెలిసిన గోడల మీద రాసి చెప్పండి, ఇదిగో అక్కడ పోయి చూడు గోడ మీద ఉంటది చదువు అని. దీంతో ఇంకొక చిన్న ఏంటి గుణపాఠం కాదు ఏమంటారు, ఒక హెచ్చరిక. ఎవరా నువ్వు ఇన్నిసార్లు మీరు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పిన ఎవ్వరు ఫాలో అవుతలేరు. అలా నిజాలు ఇట్లా అక్కడ అవసరం మనం అంత పబ్లిక్ ఫోరంలో. అదే డోంట్ డామినేట్ మీ ఇన్ పబ్లిక్ డాలింగ్. డోంట్ డామినేట్ మీ లైక్ దిస్. వాట్ ఈస్ దిస్ డామినేటింగ్ బిహేవియర్?
పోనీ వాడు ఏదో డైరెక్ట్ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ రాసిండా మనకు ఉత్తరం రాసిండా అంటే అర్థం పడతాం. డైరెక్ట్ ఇట్లా పబ్లిక్ ట్విట్టర్ లో పోయి అందరికి తెలిసేటట్టు పబ్లిక్ గోడల మీద బరికాడు. ఎందుకు చెప్తున్నారు మీరు? బాత్రూమ్ లోపల బరకమన్నా, బాత్రూమ్ బయట కాదు అది. బట్ ఎనీవేస్ బరుకుతున్నంత కాలం బరుకుతుండండి అంతే. ఎస్. సో బ్రో, ఇంతటితో మన ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సెగ్మెంట్ సమాప్తం. ఇప్పుడు మనం కొనసాగుదాం మన ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మనం కొనసాగిద్దాం మన ఆఫ్టర్ ఆల్ మూవీ రివ్యూ ఫార్మాలిటీ మూవీ రివ్యూకి. వాల్టేర్ వీరయ్య బ్రూట్ సారాంశం, టేక్ ఇట్ అవే. WV ఉల్టా వోక్స్వాగన్. వాల్టేర్ అనేది ఒక వైజాగ్ దగ్గర ఊరు ఉంటది అని అనుకుంటున్నాను. అందులో వీరయ్య అని ఒక ముఠామేస్త్రి టైప్ ఉంటాడు అని అనుకుంటున్నాను. ఈ వీరయ్య చాలా పలుకుపడి ఉంటది అక్కడ, ఎందుకంటే 2 పడవలు నడిపిస్తూ ఉంటాడు వీరయ్య అని అనుకుంటున్నాను. ఈ వీరయ్య ఓ కోర్టు కేసులో ఇరుక్కొని ఉంటాడు. వీరయ్య ఎట్లా అంటాడంటే మా సముద్రం పైన రాబిన్ హుడ్ అంటాడు. ఎవరైతే ఆపదలు ఉంటాడో వీరయ్య పోయి సేవ్ చేస్తూ ఉంటాడు అని అనుకుంటున్నాను. ఈ సేవ్ చేయడం ఎందుకు చేస్తున్నాను అంటే జస్ట్ పార్టీస్ కోసం అన్నమాట అని అనుకుంటున్నాను. దాని తర్వాత వీరయ్య బేసికలీ ఇట్లానే అందరికి ఏమంటారు మన హఫ్తాగా రౌడీ లాగా ఇట్లా నువ్వు సుపారీ ఇస్తే నేను నీ పని చేసి పెడతా అన్న క్యాండిడేట్ ఉంటాడు. హఫ్తాదే అనుకుంటూ. అయితే రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ అప్పుడే వస్తాడు వీరయ్య దగ్గరికి. వచ్చి మాకు ఇట్లా చిన్న పని చేసి పెట్టాలి, ఒక కిడ్నాప్ పని ఉంటుంది, మీ చార్జెస్ చెప్తే లెట్స్ గో హెడ్ విత్ ద డీల్ అంటారు. అయితే అప్పుడు వీరయ్య ఫోర్సబుల్ గా అందరినీ దగ్గర తీసుకొచ్చి ఒక అకౌంటింగ్ మీటింగ్ చేసి ఓ ప్రపోజల్ మీటింగ్ చేసి లాస్ట్ కి ఇష్టం వచ్చింది చెప్పేస్తాడు అమౌంట్. చెప్పేసి ఏంటి పని అంటే సాలమాన్ సీజర్ అనే ఒక వ్యక్తి మలేషియాలో వీళ్ళని ఏం కెలకకుండా పోయి వాళ్ళ లైఫ్ వాడు ఏదో చూసుకుంటూ ఉంటే వాడిని మలేషియా నుంచి కిడ్నాప్ చేసి ఇండియాకి తీసుకురావాలని చెప్పి ఉంటది అన్నమాట. సుపారి రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్. నౌ వీరయ్య లైక్ ఎనీ టిపికల్ గుడ్ సమార్టన్ ఆంటర్ప్రెన్యూర్ బిజినెస్ మ్యాన్ / రాబిన్ హుడ్ పైసలు తీసుకుని డెఫినెట్లీ ఐ విల్ డూ యువర్ వర్క్ అని చెప్పి మలేషియాకి వెళ్తారు. మలేషియాలోకి వెళ్తే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మలేషియా ఇస్ అ బ్యూటిఫుల్ కంట్రీ, రైట్? అక్కడ సీజర్ ప్యాలెస్ అని ఒక 7-star హోటల్లో దిగుతారు. దిగి వీళ్ళంతా ప్లానింగ్ చేస్తారు ఎట్లా కిడ్నాప్ చేయాలి. కానీ టిపికల్ తెలుగు మూవీ లాగా ఆ ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వీరయ్యకి ఒక అమ్మాయి తగులుతుంది. ఆమె పేరు శ్రీదేవి. ఆమె పని ఏంటంటే వీరయ్యని జస్ట్ లిఫ్ట్ ఎక్కిస్తుంది, దిగుతుంది, ఎక్కిస్తుంది, దింపుతుంది, ఎక్కిస్తుంది, దింపుతుంది, ఎక్కిస్తుంది, దింపుతుంది. ఎందుకు అంటే వీరయ్యకి వర్టిగా ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సరే, ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ అన్న సారాంశం అనుకోవచ్చు. ఈ సాల్మాన్ సీజర్ కి ఒక అన్న ఉంటాడు, వాడే మెయిన్ విలన్, ఎందుకంటే వాడు అన్న కాబట్టి. అండ్ ఇంకోటి మాకు వేరే విలన్స్ కనబడలేదు కాబట్టి అందుకనే వాడు మెయిన్ విలన్ అనమాట. ఈ వీరయ్యకి ఆ మెయిన్ విలన్ కి వాట్ ఈస్ ద కనెక్షన్, ఎట్లా వాళ్ళిద్దరు ఎన్కౌంటర్ అవుతారు, ఎట్లా వాళ్ళిద్దరు కథ ముందరకు సాగుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా తెలుసుకోవడానికే మీరు చూడొచ్చు వాల్టేర్ వీరయ్య. ఇప్పుడు మీ దూరం థియేటర్లలో, అదే ఇప్పుడు ప్రస్తుతానికి థియేటర్లలోనే ఉంది, ఓటీటీ రాలేదు. సో మేము థియేటర్కి వెళ్ళి చూడాల్సి వచ్చింది. అదే, సో మీరు కూడా థియేటర్కి వెళ్ళి చూడాలి. మీరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. మేము చూసినాం కదా, మీరు కూడా చూడండి. అది వండర్ఫుల్ బ్రోడ్. సో అది సారాంశం. నాకు సినిమా అయిన తర్వాత నాకు ఎలా అయితే అనిపించిందో, ఏదైతే ఫీలింగ్ ఉండేనో, నాకు ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ ఉంది ఆల్మోస్ట్. సో అంత బాగా చెప్పావు అనమాట సారాంశం నువ్వు. నేను ఎప్పుడు అంతే బోగస్, నీకు తెలుసు కదా నా గురించి. నేను ఏ స్టోరీ చెప్పినా ఆ స్టోరీలో ఉన్న ఎమోషన్స్, ఫీలింగ్స్, తాత్పర్యాలు, గుణపాఠాలు, సందులు, సమాసాలు, మిక్సర్, కచోరీలు, పేడాలు, మైసూర్ పాకులు అన్ని నువ్వు ఇట్లా ఏమంటారు VR లో లాగా నువ్వు నీ అంతా నువ్వే ఫీల్ అవుతున్నట్టు చెప్తా నేను. అది నా స్పెషాలిటీ. సో అయితే ఇప్పుడు సారాంశం అయిపోయింది కాబట్టి, సారాంశం అయిపోయింది. మనం స్పాయిలర్లతో పాటు బ్రోట్ డీటెయిల్ గా సినిమాని చూద్దాము. మేము ఇది మళ్ళీ చెప్తున్నాము, స్పాయిలర్లు ఉంటాయి ఇప్పుడు మేము మాట్లాడే మాటల్లో. పూర్తిగా థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళు, ఈ సినిమా చూడని వాళ్ళు మళ్ళీ వచ్చి అరే మీరు ఎందుకు ఇట్లా చెప్పేసి మాకు అంటే ఇట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అవును, ఓకేనా? మేము చాలా చెప్తున్నాం, మీరు అన్ని ఫాలో అవుతున్నా. మేము చెప్తున్నాం ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కాండి, ఇక్కడ ఫాలో అవుతున్నా, లేదు తిట్లు కూడా తింటున్నాం మేము, ఎందుకు చెప్తున్నాం మీరు. సో అందుకనే మేము ఇప్పుడు స్పాయిలర్ల పాటు డిస్కస్ చేస్తాము. మీరు వింటే వినొచ్చు, వినలేదంటే పక్క వాళ్ళకి వినిపించి మీరు వెళ్ళిపోండి కావాల్సి వస్తుంది. ఓకే, ఓకే బోగ స్పాయిలర్లతో పాటు ఉల్టా వోక్స్వాగన్ వాల్టేర్ వీరయ్య. మొదటి స్పాయిలర్ బ్రోట్. మొదలుగా 4వ రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ లో
ఒక ఫ్రేమ్ జస్ట్ వాళ్ళ కాళ్ళకు మాత్రమే చూపిస్తారు. ఎస్, ఎందుకు చూపిస్తారు? ఆ చెప్పులు స్పాన్సర్ చేసిన వాళ్ళే ఆ పాట ఆ ట్రిప్ చెప్పులు కూడా లేవు ఫ్రేమ్, మోకాళ్ళ చిప్పలు ఉండే, మోకా చిప్పలా అదా. అది నువ్వు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలి ఎవరికైనా. కానీ అది స్పాయిలర్, అది సినిమా మీరు చూడలేదంటే మీకు తెలియదు ఇట్లా, కానీ ఇలా ఉంటది. ఇట్లా పాటలో మధ్యలో సడన్ ఇట్లా మోకాళ్ళు కనబడుతూ ఉంటాయి. ఓన్లీ మోకాళ్ళే ఉంటాయి. సో ఆ స్పాయిలర్ అయిపోయింది కాబట్టి ఫ్రీగా ఏ స్పాయిలర్ లేకుండా మాట్లాడుకోవచ్చు. అబ్బా సాయిరామ్. బ్రూట్ మొదలెట్టిక ఇదిగో ఇట్లా మొదలు పెట్టాలంటే అదొక సామెత ఉన్నది కదా, కంచెకి మనం ఇంటికి అని. ఒక సినిమా కూడా తీసారు, భయం సినిమా ఉంటది, బాగుంటది ఆ మూవీ. యాక్చువల్లీ ఆ మూవీ గురించి ఆ మూవీ గురించి మాట్లాడతా. నువ్వు చెప్పు, నేను ఫ్రీడమ్ గానే ఉన్నా. నువ్వు ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతారు నీ వాళ్ళ. వాల్టర్ వీరయ్య మూవీ ఇదిగో అందరు హిట్ అంటున్నారు ఈ మూవీని. అవును. సో ఇప్పుడు తాయిగా పెద్ద క్లిష్ట పరిస్థితులు ఉన్నది, మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ నంబర్స్. మళ్ళీ అందరు రేపు అరే తాయిగా పల్లనే మొత్తం నంబర్స్ పడిపోయినాయి అంటారు. లేదు ఛాన్సే లేదు నాకు తెలిసి. చూసేవాళ్ళంతా మెజారిటీ ఈ పాటికి చూసేసి ఉంటారు. అంటే మనం థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా ఇక మిగిలిన మెతుకులే ఉండే మనం చూడని వాళ్ళం. థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ ప్యాక్డ్ లేకుండా, ఫుల్ ప్యాక్డ్ ఫుల్ అనకు, అసలు కనీసం ఆస్త కూస్త కూడా లేకుండే. ఎందుకంటే బాగానే టైం అయిపోయింది రిలీజ్ అయ్యింది. అవునా, అదే మనకి తెలియదు. యాక్చువల్లీ నిన్న మొన్న అయింది అనుకున్నాను. లేదు బట్ ఎనీవేస్ నాకు తెలియదు బోగస్. నేను ఎట్లా దీన్ని ట్యాకిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు హీరోలను పెట్టిండ్రు, 3 విలన్లను పెట్టిండ్రు, 2 హీరోయిన్లను పెట్టిండ్రు, రైట్, 2 కమీడియన్లను పెట్టిండ్రు, 4 విలన్లను పెట్టిండ్రు, 4 కమీడియన్లను పెట్టిండ్రు. ఇవంతా కాకపోతే అన్ని 2 ఐటమ్ సాంగ్లు పెట్టిండ్రు, 4 రొమాంటిక్ డ్యూయట్ సాంగ్లు పెట్టిండ్రు. ఇది కాకపోతే ఫాదర్ సన్ రిలేషన్షిప్ సెంటిమెంట్ ఉండే, బ్రదర్ రిలేషన్షిప్ సెంటిమెంట్ ఉండే, బ్రదర్ రిలేషన్షిప్ సెంటిమెంట్ హీరో సైడ్ ఉండే, విలన్ సైడ్ ఉండే. బ్రదర్ సెంటిమెంట్ రిలేషన్షిప్ ఎక్కడి వరకు ఉండే అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఉండే, ప్రెసెంట్ లో ఉండే, ఫ్యూచర్ టెన్స్ లో ఉండే. ఇదంతా కాకుండా హీరోయిన్ చేత హీరోని అన్నయ్య అని పిలిపించేసి అక్కడ కూడా ఒక బ్రదర్ సెంటిమెంట్ లాగా వచ్చింది. ఇక ఇంత కాంప్లెక్స్ ఇమోషనల్ రోలర్ కోస్టర్ లో మనం తినకుండా వెళ్ళాల్సి ఉంటుంది నా అభిప్రాయం. ఇంకేముంది, కట్టేద్దాం, రివ్యూ అయిపోయింది, నువ్వు చెప్పేసినావు పర్ఫెక్ట్. ఇంతకంటే ఇంకేమో ఉన్న దారాలన్నీ లాగేసినావు, అంతే కదా. ఇప్పుడు ఎట్లా చెప్తాను నీకు తెలుసు కదా నా గురించి. ఇట్లా క్రిస్ప్గా ఇట్లా స్టార్టింగ్ లోనే వేసేస్తాం. నేను వెయిట్ చేయను, న్యూక్లియర్ బాంబ్ ముందరే వేసేస్తా. ఇట్లా ఫస్ట్ లక్ష్మీ బాంబు, సుత్లీ బాంబు, బోగస్ న్యూక్ చేసేస్తా నేను. అదే. సో బ్రూట్, కార్న్ ఎట్లా ఉండే, నీ రివ్యూ ఏంటి? కార్న్ తెప్పించినావు కదా, మొక్కబుట్ట బాగానే ఉండే. కానీ యాక్చువల్లీ నాకు కూడా బాగానే అనిపించింది. యాక్చువల్లీ నువ్వు పెప్పర్ వేయించుకున్నావు కదా. బటర్ సాల్ట్, నేను ఎప్పుడు బటర్ సాల్ట్, నేను పెప్పర్ వేయించుకున్నా. ఓకే. సో నాకు దానివల్ల దాహం కూడా ఎక్కువ వేసింది. ఓకే. సో నేను కోక్ తాగినా కదా. సో కానీ కోక్ లో ఈ మధ్య ఏమవుతుంది అబ్జర్వ్ చేస్తున్నా కదా, వాళ్ళు ఆ గ్యాస్ ఉంటట్లేదు లాస్ట్ వరకు. ఓకే, నువ్వు ఇంకా చెప్పే ముందు థైగాపర్స్ కి రెఫరెన్స్ కోసం చెప్తున్నా, ఇది మేము ప్రసాద్ లో చూసినాం. సో ఇది మేము మాట్లాడే ఫుడ్ ఇదంతా క్వాలిటీ, ఇది ప్రసాద్ మొత్తం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాం. మేము ఒట్టి మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్సే కాదు, మొత్తం ఎక్స్పీరియన్స్. సో నా శాండ్విచ్ దరిద్రంగా ఉండే. ఏది తీసుకున్నాం? శాండ్విచ్, వెజ్ శాండ్విచ్ తీసుకున్నాను. చికెన్ నేను ప్రసాద్ బాగాలేకుండే. ఇది వరకు బాగుంటుండే, ఇది వరకు కంట్రీ ఓన్ వాళ్ళు ఇస్తుండే. నమ్మా, నీకు టేస్ట్ లేదు, నాలుక లేదు, చెవు లేవు. అక్కడ ఎప్పుడు శాండ్విచ్ తీసుకున్నా నాకు అది డౌట్ కేసే ఉంటది. అది నిన్ను చూసి పాడేపోయే శాండ్విచ్ నీ ముఖాను అక్కడ చెత్తకొడిలో వాడేయడంలో, వీటిని వాడేయడంలో పెద్ద ఫరక్ లేదా నీకు ఇస్తుండే. అలాంటివి నాకు మంచిగా ఎప్పుడు మస్తు జబర్దస్త్ ఉంటుండే. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు నేను మూవీకి ఎందుకు వెళ్తుండే ప్రసాద్ లో అంటే అక్కడ శాండ్విచ్ తినికి వెళ్తుండే అంతే. అట్లనే ఉంటాను. అండ్ ఆ ఐస్ క్రీమ్, కానీ ఐస్ క్రీమ్ తీసేసిన వాళ్ళు ఆ పార్లర్ మంచిగా ఉంటుండే ఐస్ క్రీమ్. సో శాండ్విచ్ బాగాలేకుండే. నీది పాప్కార్న్ ఎట్లా ఉండే? బాగానే ఉన్నా. పాప్కార్న్ నేను మిక్స్ తీసుకున్నా కదా, ఓకే నడుస్తుంది. ఇంకా ప్రాబ్లం ఎక్కడ ఉండేది తెలుసా? ప్రాబ్లం ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ అవుతుంది కదా, దానివల్ల పార్కింగ్ స్లాట్లు అన్ని తీసేసిండ్రు. అవును. సో రోడ్ పైన పెట్టాల్సి వచ్చింది బండి. సో అక్కడ ఎక్కడో పోయి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి వచ్చిన నేను బండి, చాలా నడవాల్సి వచ్చింది. అందుకనే ఆకలేసింది చాలా. అందుకనే 2 శాండ్విచ్లు, 2 రోళ్ళు, ఒక పాప్కార్న్ టబ్బు, ఇంకా 4-5 సమోసాలు, 2 కూల్ డ్రింక్లు తాగాల్సి. ఎట్లా ఉండే ఫ్రాంకీ? ఎట్లా ఉండే? ఫ్రాంకీ వాజ్ ఫైన్. ఫ్రాంకీ ఒకటి నేను ఏం మెచ్చుకుంటా అంటే ఏళ్ళకెళ్ళి వాళ్ళ క్వాలిటీ అట్లనే ఉన్నది, అదే పెద్దగా మారలేదు. ఎంత ఆయిలీగా సేమ్ నాకు తెలిసి అదే ఆయిల్ వాడుతున్నారు
వాడుతున్నామో అనిపిస్తుంది నాకు. అప్పటి ఆయిలే ఇప్పుడు కూడా వాడుతున్నామో అనిపిస్తుంది. కార్న్ సమోసాస్ ఎట్లా ఉండే? కార్న్ సమోసాస్ ఓకే ఉండే, అది కూడా ఆయిలీ ఉండే జర. బర్గర్ ఎట్లా ఉండే? నువ్వు తినింది? బర్గర్ తినలే కదా. తినే ఉంటావు నాకు తెలిసి. ఏమో మరి మన ఆవేశంలో తినుంటేనేమో తెలియదు. నేనైతే బర్గర్ నా యాదాశ్లో అయితే బర్గర్ తినలే నేను. యా. సో ఇంకోటి థైగా కి తెలియాల్సింది ఏంటంటే బ్రూట్ నేను విడివిడిగా ప్రసాద్ కి వచ్చిన 15 నిమిషాలు మాత్రమే లేట్ గా వచ్చినాం. దానికి నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే బ్రూట్ ఆ రోజు ఆ సమయంలో ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ కి నేను 2 out of 10 ఇస్తా. బికాస్ ట్రాఫిక్ వల్లనే డిలే అయిందంటే. నేనైతే ట్రాఫిక్ కాదు, నేను మా ఇంటి లిఫ్ట్ ఉంటుంది కదా, అపార్ట్మెంట్ లిఫ్ట్ది ఏంటంటే వాటికి తెలిసిపోతుంది ఏ రోజు వీకెండ్ ఏ రోజు వీక్ డే అని. వీకెండ్ రాగానే అవి పనిచేయడం బంద్ చేస్తాయి. సో నేను మా అపార్ట్మెంట్ లిఫ్ట్ కి డెఫినెట్ గా ఒక 3 out of 10 ఇస్తాను. ఓకే, నాట్ బ్యాడ్. అండ్ నేను 15 minutes లేట్ ఎందుకైనా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం ఇక్కడే నీ కథ తిరిగిపోతుంది ఈ ఇన్సిడెంట్ వల్ల. రైట్. నీకు తెలుసు నా గురించి, నేను థియేటర్లో మూవీ చూసినా అంటే తిండి లేకుండా చూడనని. సో ఆ ప్రసాద్ కౌంటర్ ఖాళీ ఉండే నేను వెళ్ళినప్పుడు, కానీ వాడు నాకు జస్ట్ ఒక 2 శాండ్విచ్లు 4 సమోసాలు ఒక కూల్ డ్రింక్ ఒక పాప్కార్న్ ఇవ్వడానికి ఎంత టైం పాస్ చేసిండంటే ఒళ్ళు మండిపోయింది నాకైతే. నేను అనుకున్నా ఈ మూవీ చూడకపోయినా పర్వాలేదు కానీ వీడి ఇది ఫ్రెష్గా ఇచ్చే వరకు నేను ఇక్కడికి వెళ్ళి కదలా అని డిసైడ్ అయినా అక్కడ. దానివల్ల నేను 15 minutes లేట్ అయినా, బట్ అదర్వైజ్ ఐ వాజ్ అహెడ్ ఆఫ్ టైం ఉండే నేను. ఓకే. నా కేసులో ప్యూర్లీ ట్రాఫికే. ఇది వినేవాళ్ళు ఒకవేళ మీకు ఏమైనా సందేహం వస్తే నువ్వు ముందు బయలుదేరి ఉండొచ్చు కదా ఇట్లాంటివి అంటే కాదండి, చాలా ముందర బయలుదేరుతారు. అది మా దగ్గర తప్పు ఉన్నది అంటే అది సహజమే కాదు అసలు. ఇంపాసిబుల్. మేము పర్ఫెక్షనిస్ట్, మేము ప్రొఫెషనల్ రివ్యూవర్స్. ఇట్ వాస్ దేర్ ఫాల్ట్. సో మేము ప్రొఫెషనల్ రివ్యూవర్స్ హూ సపోర్ట్ ఫెమినిజం. అది అందుకనే మా తప్పులు ఏముండవు. ఇప్పుడు వాళ్ళ పక్క రోడ్ తప్పు ఉంటుంది బోగస్. ఇది నువ్వు చెప్పాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఎవరు చెప్తారు? వాళ్ళు భావం అర్థం చేసుకున్నారు అనుకున్నా, కానీ నువ్వు ఇంకా స్పష్టంగా. నేను ఎప్పుడు స్పష్టంగా ఉంటా. అదేలే, నేను కడిగిన అద్దం లాంటి వాడిని. స్పష్టంగా ఉంటా నేను. రైట్. సో మొత్తానికి మనం థియేటర్ హాల్ లోపల అడుగు పెట్టినప్పుడు ఆ ఫస్ట్ మాస్ సాంగ్ నడుస్తుండే. మాస్ సాంగ్ లేదు, నేను కూర్చుని నీకంటే ముందరే వచ్చి నేను ఎందుకు చూడలేదంటే నేను శాండ్విచ్ ఓపెన్ చేస్తుండే. రైట్. సో అప్పుడు పైరసీ ఏదో జరుగుతుంటే వాల్టర్ వీరయ్య వచ్చి సేవ్ చేస్తాడు నేవీ వాళ్ళని. పైరసీ కాదు, ఏదో ఒకటి వాల్టర్ వీరయ్య నేవీ వాళ్ళని నేవీ వాళ్ళని పైరెట్లు పట్టుకుంటే వాల్టర్ వీరయ్య ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది అది. రైట్. అని ఉంటుంది. ఓకే, అది యాక్చువల్లీ మారిదో విఐపీది అనుకుంటా, కానీ జస్ట్ వాడేస్తున్నాయి ఇక్కడ. సో ఆ మాస్ సాంగ్ జరుగుతున్నప్పుడు నేను అడుగు పెట్టాను. ఎప్పుడైతే వాళ్ళు లుంగి ఎత్తుకోనగా నువ్వు వెంటనే ఏంటి నేను లుంగి ఎక్కడ వేసుకున్నా అని ఇట్లా అడిగావు చూడు, అది అక్కడ ఇమర్సివ్ ఉండే సినిమా. అది ఎంత ఇమర్సివ్ ఉన్నాయంటే ఊరోషి రటాటోలి స్క్రీన్ పైన చూసినా నేను నమ్మలే. పక్కన చెప్పిండు భయ్యా ఊరోషి రటాటోలి భయ్యా అంటే, అవునా ఇట్లుంది దొబ్బిగా అనుకున్నా నేను. అంత ఇమర్స్ అయిపోయినా నేను పాటలో. నేను అసలు ఎవరు చేస్తుండ్రు ఎవరు వాడుతుండే అవి ఏం పట్టించుకోలేదు నేను. రైట్. సో ఇప్పుడు మనం చెప్దాం. సో బ్రూట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు అన్నా కాబట్టి నేను ట్రై చేస్తా. ఒక నీ బర్త్డే వాళ్ళ నువ్వు ఇష్టం వచ్చింది పాజిటివ్స్ తో మొదలెడతా బ్రూట్. హ్యాపీ బర్త్డే బోగస్. థ్యాంక్ యూ. ఈ దినం పెద్ద పాజిటివ్. నువ్వు చెప్పింది ముందు చెప్పావు కదా, ఒక అరగంట ముందు చెప్పినట్టున్నావు. ఇది 2 హీరోలు నిన్న చెప్పిన, అదే 2 హీరోలు 2 విలన్లు, 2 హీరోయిన్లు అన్నావు, ఒకటే హీరోయిన్ టెక్నికల్ గా. 2 హీరోయిన్లు కదా, 2 హీరోలు ఉన్నప్పుడు ఇంకోటి ఏమన్నా సెకండ్ హీరోయిన్ కి ఒక పాట కూడా లేకుండే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇదిగో నో, నీకు పాట లేకపోతే మాస్ కమర్షియల్ మూవీలో నీకు పాట లేకపోతే నువ్వు హీరోయిన్ అయినా. ఇదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోగస్, ఒకటే ఇంట్లో 2 పుట్టినా గానీ 2 ఒకేలా పెంచారు. అర్థమవుతుందా? అయితే హిట్ 2లో ఏం చెప్పి, హిట్ 2లో కాదు ఏదో చెప్పిండు. ఎట్లా తెలిసింది, ఎట్లా చెప్పిండు, ఎవడు చెప్పిండు, ఏం చెప్పిండు, ఏదో చెప్పిండు. ఏం చెప్పిండు అంటే కవల పిల్లలుగా పుట్టినా గానీ 2 ఒకేలాగా పెంచడం ఇంపాసిబుల్ అన్నారు. అవును, అందుకనే సేమ్ 2 హీరోయిన్లు ఉండే, బట్ ఒక హీరోయిన్ కి డాన్స్ రాదు సో పాటలు ఇచ్చిండ్రు, ఇంకో హీరోయిన్ కి డాన్స్ వచ్చు సో పాటలు ఇవ్వలేదు. రైట్.
అంతే. యా, ఈ క్యాల్కులేషన్ ఉన్నా గానీ పాటలు ఇవ్వలేదు అంటే ఒక మాస్ కమర్షియల్ మూవీలో ఏమో నాకైతే డౌట్, అది హీరోయిన్ అయినా అని అలా ట్రీట్ చేయొచ్చా అని. మొత్తము ఇది పోస్ట్ మ్యారేజ్ రొమాన్స్ స్టేజ్ కూడా చూపిలే వీళ్ళిద్దరిది, ఆల్రెడీ సెటిల్డ్ ఉండే. అవును. సో అది హీరోయిన్ గా ఒకటే హీరోయిన్, హాఫ్ హీరోయిన్ అంటావు. ఓకే యా, ఓకే సరే, ఇక నీ ఇష్టం, నువ్వు ఏదంటే అది. ఎనీవేస్ నేను తుడిసిన అర్థం ఉన్నటువంటి నేను ప్రతిదాన్ని ఓకే అనేస్తా. సో అదే నువ్వు ఆ లెక్కలన్నీ వేసావు కదా, ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు విలన్లు, అందులో ఒక్క లెక్క తప్పైంది అంటావు, ఇద్దరు హీరో, ఇదంతా బేసిక్ గా నాకేం వచ్చిందంటే జీవన్ బీమా పాలసీ ఒక ఇన్సూరెన్స్ లా తీసేసుకున్నారు ఇట్లా. అది ఈ కమర్షియల్ సినిమా ఖచ్చితంగా ఆడాల్సిందే. ఎట్టి ఎంత ఆడాలంటే ఇట్లా తమిళ యాక్టర్లను కూడా ఫుల్ నింపింది ఇట్లా. దేని వల్ల ఆడుతుందో మనకు తెలియదు. ఏదో ఒకటి ఆడుతుంది. అసలు ఉన్నదంతా మనం తీసుకొని గోడకేద్దాము, ఏదో అతుక్కుంటారు, ఆడిపోవాల్సిన. సో ఆ విధంగా చూస్తే బ్రో, ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కి వీళ్ళు ఇలాంటి క్యాల్కులేషన్ తీసుకోవడం ఒక విధంగా నేను ఒక పాజిటివ్ అంట. ఎందుకంటే ఈ సినిమా క్వాలిటీ వైజ్ చూస్తే, మెరిట్ వైజ్ చూస్తే నాకైతే అస్సలు నచ్చలేదు. నీకు కూడా నచ్చలేదు, నా పక్కనే ఉన్నావు కాబట్టి నాకు అర్థమైపోయింది నువ్వు ఎంత మెక్కుతున్నావు అంటే కోప్ చేయడానికి. ఇదిగో కంఫర్ట్ ఈటింగ్ నేను చెప్తాను, స్ట్రెస్ లో ఇట్లా. అది నేను జనరల్ గా ఫస్ట్ టైం ఫుడ్ తీసుకెళ్ళిపోతా ఇంటర్వెల్ వరకు ఆగా, అండ్ నేను ఇంటర్వెల్ వరకు ఎంత ఫుడ్ మిగిలిపోయిందో దాన్ని బట్టి నా సాటిస్ఫాక్షన్ లెవెల్ అర్థమైపోతుంది. మూవీ బాగుంది అనుకో, నాకు తిండి పైన ధ్యాస పోదు, నేను తిండి గురించి పెద్దగా ఆలోచించా. కానీ ఈ మూవీలో ఎట్లయిందండి, నీకు గుర్తుందో లేదో, మధ్యలో లేచి వెళ్ళి తెచ్చుకున్నా కూడా అంత స్ట్రెస్ ఈటింగ్ చేసిన నేను ఈ మూవీ చూస్తుంటే. ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేను ఈ మూవీ గురించి. ఇక దీంట్లో నేను ఎందుకంటే ఫెమినిజం ని సపోర్ట్ చేస్తాను ఆబ్వియస్లీ. అవును, నేను త్రూ ఫెమినిజం నేను ఒబీస్ మోడల్స్ వాళ్ళందరినీ ఫ్యాట్ షేమింగ్ అంతా నేను రివోల్ట్ అవుతామట. సో నాకు అక్కడ నుంచి పాజిటివ్స్ లెక్కన చూస్తే తగ్గుతూ వస్తున్నాయి. పెద్ద పాజిటివ్ మాక్సిమం మెజారిటీ ఏంటంటే ఈ సినిమా వీరయ్య ఉన్నాడు కదా, వీరయ్యకి ఒక ఎక్స్ట్రా మాస్ క్యారెక్టర్ ఇచ్చే, అదే కాకుండా ఆ క్యారెక్టర్ కి కూడా పాత సినిమాలు పెద్ద పెద్ద హిట్లు కాల్ బ్యాక్స్ చేశారు ఫుల్. ఇది ఇందులోనే కాదు, అదొక జీవన్ బీమా పాలసీ. ఇది ఇందులోనే కాదు, ఈ మధ్య కాలంలో చాలా మటుకు చేస్తుంది. బట్ ఇందులో ఇది కూడా యాడ్ అయ్యింది అంటున్నా. ఇది నేనేమంటా తెలుసా బోగస్, ఇది మన థై గ్యాప్ ని మెచ్చుకోవాలి ఇక్కడ. అవునా? ఎందుకో చెప్తా. అంటే బేసిక్ గా రీజన్ అవసరం లేదు, కానీ ఇక మనం చెప్పుకోవాలి కదా, తెలుసు కదా మన గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య నువ్వు అంటున్నావు కదా యూట్యూబ్ వీడియో కటింగ్ లో వస్తుంది, యూట్యూబ్ స్టైల్ ఎడిటింగ్ వస్తుంది అది అని. సేమ్ వే డైలాగ్ రైటింగ్ కూడా పాడ్కాస్ట్ స్టైల్ వస్తుంది. ఎలా అంటావు? ఎట్లయితే మనం ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో ఇప్పుడు ఒక ఎపిసోడ్ మాట్లాడుతూ, ఒక టాపిక్ మాట్లాడుతూ, ఆ టాపిక్ త్రూ వేరే టాపిక్స్ వచ్చినప్పుడు మేము ఈ పాడ్కాస్ట్ చేసాం బై ద వే ఈ టాపిక్ పైన ప్లగ్స్ చేస్తుంటాం కదా, అట్లనే ఈ మూవీలో కూడా డైలాగ్ రైటింగ్ లో గ్యాంగ్స్టర్ అనేసి గ్యాంగ్ లీడర్ అనగానే ఇట్లా అరే తెలుసు కదా, ఇట్లా ఫోర్త్ వాల్ అప్పుడే బ్రేక్ చేయాలి, ఇట్లా ఏమంటారు అన్నయ్య తెలుసు, గుర్తుందా? గుర్తుంది కదా ముఠా మేస్త్రి నేనే ఉండే సంజయ్ థియేటర్. మనం ఏమంటావు మాస్టర్, ఇట్లా మొత్తం ప్లగ్స్ చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఆఫ్టర్ 70 to 80 years ఆఫ్ ఇండస్ట్రీ ఇప్పుడు అర్థమైంది, అరే మనం చాలా మటుకు మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ బడ్జెట్లు సేవ్ చేయొచ్చు, మూవీ లోపలే మనం మన వేరే మూవీలను ప్రమోట్ చేసేసుకుంటే అంటే. అట్లా నౌ దే ఆర్ టేకింగ్ లీఫ్ అవుట్ ఆఫ్ థై గ్యాప్స్ లైఫ్ మాట. అవును. సో మేము పాడ్కాస్ట్ ఇట్లా మొదలు పెట్టింది దీనికి, ఇండస్ట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసేసామన్న మా పని అయిపోయింది, ప్రూఫ్ వచ్చేసింది కాబట్టి అది దట్స్ హౌ ఇట్ ఇస్. సో మేము రాయల్టీలు అడగడమే తక్కువ అంతే. సో అదొకటి. ఆ కాల్ బ్యాక్స్ కాకుండా ఈ వీరయ్య క్యారెక్టర్ కి కామెడీ మీద కొంచెం ఎంఫసిస్ పెంచారు చూడు, అది ఇంకో పాజిటివ్ అంట నేను. ఎందుకంటే ఎస్పెషల్లీ వీరయ్య కామిక్ టైమింగ్ ఈజ్ వెల్ నోన్, వెరీ వెల్ నోన్. సో ఉన్నప్పుడు అది ఎక్స్ప్లాయిట్ చేయాలి. సో ఇది వరకు మనం గాడ్ ఫాదర్, ఆచార్య వాటిలో ఎక్కువ స్కోప్ లేకుండే అసలు. అంటే అవి మూవీనే కామెడీలో ఉండే, సో అవి అన్ఇంటెన్షనల్ కామెడీ, బర్డ్స్ ఐ వ్యూ కామెడీ ఉండే. అండ్ ఈ సినిమాలో ఏదైతే కామెడీ డైలాగ్స్ పెట్టారో వీరయ్యకి, ఇంకా వీరయ్య, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ మధ్యలో, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏ కామెడీ పెట్టినా నాకైతే అసలు ఎక్కడ నవ్వు రాలే ఒకసారి కూడా.
కానీ ఎందుకంటే కామెడీ పెట్టారు కాబట్టి పెట్టకపోయి ఉంటే నవ్వు వచ్చేది మేబీ. కానీ ఆ కామెడీ ఐ మీన్ నాకైతే నవ్వు రాలేదు, కానీ థియేటర్ లో ఉన్నాం కాబట్టి ఆడియన్స్ రియాక్షన్ కూడా అబ్జర్వ్ చేయగలిగాం. హాల్ ఫుల్ గా లేకపోయినా ఉన్నవాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పకపోగా 34 మంది ఉండే అంతే. మరి అంత కూడా కాదు, సగం దాకా 27 మంది ఉండే అంతే, సగం దాకా ఉండే ఆల్మోస్ట్. కానీ మనమే సగంలో కూస్తున్నాము, మన ముందంతా ఖాళీ ఉంది, వెనకాల 5 రోజులు ఖాళీ ఉంది, ఇంకేందో నువ్వు సగం వరకు నిండున్నానని. సో పాయింట్ ఏంటంటే థియేటర్ లో వేరే వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఆ జోకులు ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళైతే నవ్వుతుండే. సో ఒకవేళ మాకు నవ్వు రాకపోయినా అంత కొంతమంది పబ్లిక్ ఫీడ్బ్యాక్ వచ్చింది డైరెక్ట్ గా. సో దట్ మీన్స్ ఆ కామెడీ పెట్టింది వర్క్ అయింది. సో ఓకే, అంటే మన ఎక్స్పెక్టేషన్స్ తప్పున్నాయని మనం రియలైజ్ అయినాం. నో, మన కామెడీకి అది సూటబుల్ కాదు, బట్ వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. సో అది మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ గా అది ఒక టిక్ పెట్టుకోవాలి, లైక్ ఓకే ఇది కూడా ఒక పాజిటివ్ లాగా వర్క్. అంటే ఇదో నువ్వు ఆ కామెడీ యాంగిల్ తీసుకొచ్చావు కాబట్టి నువ్వు అన్నట్టు అదే వీరయ్య ఇస్ ప్రూవెన్ కామిక్ ఇది, అంటే కామెడీ యాంగిల్ కూడా తీసుకొచ్చాడు, ఆ లేయర్ తీసుకొచ్చాడు. అండ్ ఈ యాక్టర్ గురించి మనం ఇక హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ ప్రూవెన్. ఇది మనం కమెంట్ కూడా చేయలేం, అంత రేంజ్ అయిన. సో నా ఇష్యూ వచ్చేసి ఏంటంటే చుట్టుపక్కల ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ కామెడీ చేసేటోడు. నువ్వు నెగటివ్స్ కి వచ్చే ముందు నేను మళ్ళీ జస్ట్ కంటిన్యూ చేస్తా. సో మళ్ళీ ఆ మేము పంపించే కాదు, ఇదే కాకుండా సో ఇంకో పెద్ద మాస్ హీరోని తీసుకొచ్చారు. ఆ హీరో ఇంకా ఈ హీరో వీళ్ళిద్దరు కలవడము ఒక సినిమాలో, అది వీళ్ళిద్దరికి ఉన్న ఇండివిజువల్ పుల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్ క్లబ్ లో, ఇది లెవరేజ్ చేయగలిగారు. లైక్ అంటే మళ్ళీ అది జీవన్ బీమా పాలసీ అంతే, ఇక్కడ తగలపోయినా ఇక్కడ తగలాలి. సో ఆ సేఫ్టీ ఏదైతే తీసుకున్నారో దాని వల్ల అయినా ఒకవేళ నిజంగా ఇది హిట్ అయితే ఈ సినిమా, ఒకవేళ అని ఎందుకు అంటున్నానంటే ఇవాళ రేపు పఠాన్ కూడా హిట్ అంటున్నారు, కానీ ఇంకో ఇంకో విధంగా చూస్తే స్క్రీన్ షాట్ లో థియేటర్ బటర్ఫ్లై హిట్ అన్నారు. సరే అది కరెక్టే. సో ఒకవేళ నిజంగా హిట్ అయితే అట్లీస్ట్ ఆ మూవీ మెరిట్ వైజ్ అంత ఖాస్ గా లేకపోయినా ఒక కమర్షియల్ మాస్ మసాలా మూవీ తీశారు అండ్ దానికి కలెక్షన్స్ బాగా వచ్చాయంటే ఇట్స్ అ పాజిటివ్ ఓవరాల్ గా మనకి. నేను ఇన్ఫాక్ట్ ఆ సెకండ్ మాస్ హీరో ఇస్ అ పాజిటివ్ అంట. నేను నాకు ఏమనిపించింది తెలుసా, ఆనెస్ట్ గా కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇట్లా ఒక మెలోగా ఉండే ఫస్ట్ హాఫ్. ఎప్పుడైతే ఆ సెకండ్ మాస్ హీరో కూడా వచ్చాడో, ఇప్పుడు అంటారు కదా నువ్వు రిఫ్ చేస్తున్నప్పుడు ముందర వాడు ఎంత యాక్టివ్ గా రిఫ్ చేస్తే నువ్వు అంత బెటర్ రెస్పాన్స్ ఇవ్వగలవు. సో అదొక ఇష్యూ ఉండే ఫస్ట్ హాఫ్ లా, అంటే ఒక్కడే క్యారీ చేస్తుండే అనిపించింది. అది ఎవరు లేక క్యారీ చేస్తుండే అని కాదు, పక్కన వాళ్ళు ఉన్నా కానీ అది నీకు ఫీలింగ్ వచ్చింది ఒక్కడే క్యారీ చేస్తున్నాడు ఫస్ట్ హాఫ్ అంతా అని. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే సెకండ్ మాస్ హీరో ఎంటర్ అయ్యిండో కొన్ని చోట్ల, మొత్తం అంటలేను నేను, బట్ కొన్ని చోట్ల నీకు ఆ ఎనర్జీ లెవెల్ జర పెరిగింది, స్క్రీన్ ఎనర్జీ లెవెల్, అది నేను అబ్జర్వ్ చేసిన. అండ్ అగైన్ నువ్వు అన్నట్టు సెకండ్ హీరో కూడా హ్యూజ్ మాస్ హీరో, అండ్ ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా అన్లైక్ క్యారెక్టర్ ఉండే. అది జనరలీ ఏసీపీ విక్రమ్ చేసిన యాక్టర్ జనరలీ అలాంటి రోల్స్ పిక్ చేయడు కదా. సో అలా అదొక మెల్లో కొంచెం ఏమంటారు పద్ధతి కలిగిన ఇన్స్పెక్టర్ లాగా చేస్తున్నప్పుడు, ఏసీపీ లాగా చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ రిఫ్రెషింగ్ అనిపించింది నాకు. సరే ఇక మాస్ అని కొట్టుకోపోతలేరు, కొంచెం ఒక రెస్పైట్ ఉన్నది, ఒక సీరియస్ క్యారెక్టర్ ని కూడా పెట్టిండ్రు, అంటే సీరియస్ అంటే ఆనెస్ట్ క్యారెక్టర్ ని పెట్టిండ్రు మొత్తం ఈ మిక్స్ లా. సో ఆ ఆనెస్టీ నుంచి నీకు కొంచెం ఒక రిలీఫ్ వస్తుంది మధ్యలో ఎప్పుడైతే స్క్రీన్ లో ఉండేనో, అదొక పాజిటివ్ అనిపించింది. సెకండ్ హాఫ్ వాజ్ రిలేటివ్లీ కొంచెం పాజిటివ్ ఉండే నాకు. ఓకే, అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఏంటంటే నాకు 2 పాటలు. ఒకటేంటి ఫస్ట్ ఆ నేవీ సీన్ అయిపోయిన తర్వాత ఆ పాట వస్తాయి కదా, మాస్ పాట, లైట్ వేసుకో. సో అది నాకు ఎందుకు పాజిటివ్ అంటున్నానంటే అగైన్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ, నువ్వు 70mm స్క్రీన్ లో నీకు చూసి నీకు ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే వాళ్ళు ఎంతో మందిని పెట్టారు ఆ పాటలో. ఆ సెట్టింగ్ టేకింగ్ కొరియోగ్రఫీ ఏదైతే ఉండేనో జనాలను నిజంగా ఎంటర్టైన్ చేస్తుంది. అంటే నువ్వు జస్ట్ ఇట్లా వచ్చి కూర్చున్నావు, నీకు బోర్ కొడుతుంది, నీకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలి, అది నేను ఎంటర్టైన్ చేస్తాను. సో అది ఆల్మోస్ట్ నాటు సాంగ్ లాగా ఆర్ఆర్ఆర్ ఆ ఎఫెక్ట్ దట్ ఎంటర్టైన్మెంట్ కోసం, లైక్ యూనో లైక్ ఆ పాట. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే నాకు ఆ పాట పెద్ద ఖాస్ కాదు, బట్ ఆ పాట చూస్తే వింటే నాకేం పెద్ద ఖాస్ అనిపించదు, చూస్తే నాకు ఓకే విజువల్లీ ఆ కొరియోగ్రఫీ అదంతా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇది కూడా అంతే, నాకు వింటే నాకు పెద్ద ఖాస్ అనిపించదు, కానీ చూస్తే అది కూడా థియేటర్ హాల్ లో చూస్తే ఓకే కాస్త కూస్త పైసా వసూలు అవుతుంది. నాకు సెకండ్ పార్ట్ అనిపించింది అట్లా. సో ఫస్ట్ పార్ట్ అంతా అనిపించలే, కానీ సెకండ్ మాస్ సాంగ్ ఉంది చూడు, పూనకాలు లోడింగ్, డోంట్ స్టాప్
డాన్సింగ్. Right. అందులో ఐ లైక్ ద కొరియోగ్రఫీ అండ్ ఆ సెట్టింగ్. ఎందుకంటే నేను జనరల్ అగైన్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ అనుకో, నాకు జనరల్ గా ఓపెన్ సెట్టింగ్ లో చేసిన మాస్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి ఇంకా ఎక్కువ నచ్చుతాయి. మారీలో మాస్టర్ మూవీస్ ఉంది, అలాంటి సాంగ్స్ నాకు ఎందుకో నచ్చుతాయి. ఎందుకంటే నీకు ఆ ఓపెన్నెస్ కనబడుతుంది అండ్ నీకు ఆ అన్కంట్రోలబుల్స్ కూడా కొంచెం ఆ లైట్ జర అక్కడి నుంచి ఇక్కడ తేడా కొడుతుంది, లేకపోతే ఎవడో అక్కడ చివరోడు హైలైట్ అవుతూ ఉంటాడు. ఫర్ సమ్ రీజన్ నాకు అది ఇంకా మోర్ న్యాచురల్ అనిపిస్తుంది ఓపెన్ ఎయిర్ లో చేసింది. సో వాళ్ళు ఆ పేటలో చేస్తారు కదా, మొత్తం ఏసీపీ వస్తాడు ఎందుకు అది ఇది అని. సో నాకు అది ఇంకా ఎక్కువ నచ్చింది. దో నువ్వు అన్నట్టు ఈ పాట ఎప్పుడు యాజ్ యూజువల్ గా వినకపోవచ్చు నేను బయట, ఉట్టి యాజ్ అ సాంగ్, కానీ యాజ్ అ విజువల్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఈ రెండు పాటలు మళ్ళీ ఆ కమర్షియల్ మూవీ ఏం డెలివర్ చేయాలి ఆడియన్స్ కి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంటే ఈ రెండు పాటలు ఫుల్ఫిల్ చేసిన డెఫినెట్ గా. అండ్ పునకాలు లోడింగ్ ది కూడా కొరియోగ్రఫీ నువ్వు అన్నట్టు ఒకలాంటి ఎనర్జీ క్యాప్చర్ చేశారు అక్కడ. సో దట్ వాస్ గుడ్. సో అంతే, నాకు ఇవి ఈ పాజిటివ్స్ వల్ల ఒకవేళ నిజంగా ఈ సినిమా కలెక్షన్స్ బాగా వచ్చాయి, హిట్ అయింది అంటే ఈ ఎలిమెంట్స్ వల్ల అయింది. ఒక డిస్కౌంట్ పాజిటివ్ చెప్తాను నేను. చెప్పు. కుప్పలు యాక్టర్ అని వాడాను. అవును, కుప్పలు. అవును. ఎట్లా అంటే ఇక నీకు ఇట్లా ర్యాండమ్ ఒక ఛాయ్ వాడు వెళ్తున్నాడు బ్యాక్గ్రౌండ్ అంటే వాడిని కూడా ఒక యాక్టర్ పెట్టారు. అవునా కదా? జడ్జి ఉన్నాడు, జడ్జి ఇట్లా సీన్ కి జడ్జి మారుతున్నాడు, సీన్ కి జడ్జి మారుతున్నాడు, సీన్ కి సెక్యూరిటీ గార్డు పోలీసు వాడు మారుతున్నాడు. సో కుప్పల్ ఇది ఒక డిస్కౌంట్ పాజిటివ్ ఎందుకంటే అంటే చాలా మందికి ఉద్యోగం ఇచ్చినట్టు అనిపించింది. లాట్ ఆఫ్ పీపుల్ మేడ్ సమ్ గుడ్ ఎర్నింగ్. ఎస్పెషల్లీ వీరయ్య గ్యాంగ్ లో ఇంద్ర మూవీలో ఉంటాడు కదా. ఇంద్ర మూవీ కాదు, సై మూవీలా మూవీ విలన్ ఇంద్రాలో కూడా ఉంటాడు కదా. ఎక్కడ ఉంటాడా? అప్పుడు ఇంకా రాలేదు ఈయన సీన్ లకి. ఓకే. సై మూవీలో విలన్ బేసిక్లీ, అది మీసం లేకుండా ఉంటాడు. ఒక డైలాగ్ కూడా నాకు విన్నట్టు గుర్తులేదు అసలు సినిమాలో. డైలాగ్ వదిలేసి నవ్వింది, సౌండ్ రాలేదు. నాకు ఇంకోటి ఏమనిపించింది తెలుసా, వాడు చుట్టుపక్కల మిగతా గ్యాంగ్ మెంబర్స్ అందరూ పుతుకున్నారు. అవును, ఈ చక్కలక్క శంకర్ ఇంకా జబర్దస్త్ సో అండ్ సో వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఇట్లా ఒక జాయింట్ లాగా ఆయన ఉన్నాడు పాపం, ఆ బీహార్ యాక్టర్ ఆయన, నార్త్ యాక్టర్. అదే చెప్తున్నా కదా, అంటే అర్థం పర్థం లేకుండా అందరినీ హైర్ చేసి పడేసిండు యాక్టర్లను అయితే. సో కాస్టింగ్ వైజ్ అతన్ని వీరయ్య రైట్ హ్యాండ్ మ్యాన్ చేస్తుంటే ఇంకా బాగా ఫిట్ అయ్యేది అనిపిస్తుంది నాకు. ఏదో వీరయ్య గాడ్ ఫాదర్ షూటింగ్ వెళ్ళి వస్తుండు, అవసరం అంటావా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గాడ్ ఫాదర్ కి? గాడ్ ఫాదర్ కి సంత కావాలి, మళ్ళీ సంత జస్ట్ చప్పట్లు కొట్టడానికి కావాలి. ఫైటింగ్ గీటింగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇవన్నీ ఇట్లా జస్ట్ ఇట్లా రైట్ హ్యాండ్ ఫైటింగ్ అనట్లేదు, రైట్ హ్యాండ్ ఏంది అడ్మినిస్ట్రేషన్ అంతే. గాడ్ ఫాదర్ లో కళ్ళద్దాలు పట్టుకోవడానికి ఒక మనిషి ఉండే, అవును, ఇందులో కత్తి వేయడానికి ఒక మనిషి ఉన్నాడు అంతే. పూలదండ పట్టుకోవడం కూడా మనిషి ఉంటాడు ఇక్కడ గాడ్ ఫాదర్ లో. అదే అంటున్నావు, జస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే నా చేతులు ఏవైతే పట్టుకుంటాయో అవి వాళ్ళు రెండు చేతులతో పట్టుకుంటారు. దట్స్ ద డెఫినేషన్. ఇందులో కూడా లాస్ట్ కి సై విలనే ఇట్లా కత్తి అనగానే కత్తిస్తాడు కదా, అంతే. ఇట్లా ఇచ్చి పుచ్చుకోవడం మాత్రమే, డిస్కషన్స్ కాన్వర్సేషన్స్ ఉండవు. క్యారెక్టర్ ఆర్క్ కంప్లీట్ అంతే. క్యారెక్టర్ ఆర్క్ ఇట్లా పుసుక్కలు ఉంటుంది. అది వాట్ ఈస్ మై పర్పస్, నువ్వు కత్తి ఇవ్వాలి, నీది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. నువ్వు ఇమాజిన్ చేయి ఎట్లా పిచ్ చేసి ఉంటారు. మీరు చాలా ఎప్పుడు హీరో పక్కన ఉంటారు, ఎప్పుడు హీరో పక్కన ఉంటావు బోగస్. ఓకే, కానీ నీ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అంటే నోటికెళ్ళి మాట రాదు, మొహంలో ఎక్స్ప్రెషన్ ఉండదు, ఒంటి పైన బట్ట ఉండదు, పొట్టలో తిండి ఉండదు, పొద్దున్న లేవడానికి ఉద్యోగం ఉండదు, బట్ మొత్తం స్క్రిప్ట్ నువ్వే మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్. యా, ఐఎమ్ టెలింగ్ దట్. చాలా అదృష్టవంతవాడు. యా, అమ్మో. ఓకే బ్రో, పాజిటివ్స్ అయితే నాది అయిపోయాయి. ఈ సినిమా నిజంగా హిట్ అయితే నా థియరీ ఏంటంటే ఈ ఎలిమెంట్స్ మనం ఏదైతే లెక్క పెట్టుకున్నాం దీని వల్లనే అయింది. అండ్ దీని వల్ల అయింది అంటే నిజంగా ఆ సినిమా మెరిట్ వైజ్ క్వాలిటీ వైజ్ తక్కువ ఉండే కాబట్టి ఎట్లాగో అట్లా జీవన్ బీమా పాలసీ పెట్టుకొని లాక్కెళ్లారంటే కలెక్షన్లకి. ఓకే, దానికి ఒక చప్పట్లు ఒక క్లాప్స్ కొట్టాలి. కానీ ఎట్లయితే అడానీ కంపెనీ మునుగుతూ ఎల్ఐసిని ముంచాడు, జస్ట్ లైక్ దాట్ ఈ సినిమాలో కూడా మనకు చాలా కష్టాలు వచ్చాయి. అఫ్ కోర్స్, ఇప్పుడు దానికే వెళ్ళిపోదాం మనం.
బోగస్ అసలు ఒక కమర్షియల్ మూవీలో నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పు. కమర్షియల్ మూవీలో నాకు కాస్త కోస్త నవ్వు ఉండాలి, తర్వాత ఎవరైనా హీరోయిన్ అయినా ఐటమ్ సాంగ్ అయినా చూసి అబ్బా అబ్బా అనిపించాలి, తర్వాత ఫైట్స్ చూస్తే కొంచెం క్రియేటివిటీ కనబడాలి, అండ్ హీరోది కొంచెం హీరోయిజం తగలాలి అట్లా, విలన్ ది కొంచెం తడక తగలాలి అట్లా, అండ్ ఇవన్నీ కొంచెం అట్లా మిక్స్చర్ చేసి కలిపితే ఓకే ఎంటర్టైన్మెంట్ అయినట్టు అట్లా అనిపిస్తుంది నాకు. కమర్షియల్స్ ఏమైనా అయినావా మరి? నోప్. ఏమవుతుంది మనకి కమర్షియల్ ఇంత పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, ఇంతమంది యాక్టర్లు ఉన్నారు, ఇంత బడ్జెట్లు ఉన్నాయి, ఎందుకు ఇయ్యలేకపోతున్నంటావు? ఎందుకు ఇది ఎట్లా మనకు టచ్ కాలేదంటావు కమర్షియల్ మూవీ? అంటే మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాలి, మనం అబ్సల్యూట్లీ జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినాం మనం. అవును, ఇది మనం బుచ్కే అనుకున్నట్టు వెళ్ళిపోయినాం మనం. అవును. సో మనము కొంచెం ఇంప్రెస్ అయినా కానీ ఖుషి అయ్యి వాపస్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉండే. ఇది మనం మిషన్ ఇంపాసిబుల్ చూడడానికి వెళ్తున్నప్పుడు లాగా లేకుండా మన మైండ్ సెట్. రైట్. సో నాకు జస్ట్ అట్లా కొంచెం అట్లా టచ్ చేసి ఉండాల్సి ఉండే ఏడనో ఆడ. బట్ నో. ఎందుకంటే కామెడీ అన్నాను కదా, అది నా మీద వర్కౌట్ కాలే బాబు. నీకెవడో నవ్వు రాలే, నువ్వు నా పక్కనే ఉండే. ఇదిగో నాకు ఒళ్ళు ఏడో అంటుతుంది సార్, నేను పళ్ళు గింజుకొని గుదబుద ఎక్కడ అవుతుంది అంటే ఒక్క డైలాగ్ చెప్పలేదు వెనకాల. నలుగురు ఉన్నారు స్క్రీన్లో నీకు, వాళ్ళు నలుగురిని తీసేసి ఇట్లా మన దిష్టి బొమ్మల్ని పెట్టినా గానీ సరిపోయేదేమో. బికాస్ అంతే ఉండేవాళ్ళ కాంట్రిబ్యూషన్ మొత్తం సీన్ లో. ఎంత మటు నువ్వు రాజేంద్ర ప్రసాద్ ని పెట్టుకుని ఆయనతో కామెడీ చేపిలే, ఆర్ అట్లీస్ట్ ఇక్కడో అక్కడ జర ఇది చేపిలే. పోనీ రాజేంద్ర ప్రసాద్ ని పెట్టుకుని నువ్వు కామెడీ చేయకపోయినా, మనం సేనాపతి అని ఒక సినిమాని రివ్యూ చేసాం. అందులో రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడు? చింపేసిండు. ఇందులో అదైనా చేయాల్సి ఉండే కనీసం. అంటే నీకు ఆ ఛాన్స్ ఉంది. అదే అంటున్నా, నేను జానర్ లో మిక్స్ చేయకు. ఆ సేనాపతి మూవీ మొత్తం ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూడా క్యారెక్టర్ ఏంటి? రివెంజ్. అవునవును. సేనాపతిలో కూడా ఏంటి? రివెంజ్. ఆ ట్రాక్ నుంచి వస్తున్నా. నేను అదే అంటున్నా, ఆ రివెంజ్ ఉన్నా గానీ కామెడీ. ఇప్పుడు మొత్తం మూవీ అంతా వీరయ్య రివెంజ్ స్టోరీనే కదా. సో ఆ రివెంజ్ ఉన్నా గానీ నువ్వు కమర్షియల్ మూవీ అంటే ఎంటర్టైనింగ్ గా చేయాలి ఆ రివెంజ్. రైట్. ఇవే నాకు అర్థం కావు. ఈ కిట్కులు పెడతారు చూడు, ఏ చేయనీరా అంటాడు. వెన్నెల కిషోర్ పక్కకి వెళ్ళి ఇట్లా క్రాక్ అవుతుంటాడు మనిషి. ఏది వీళ్ళ మన పైసలు ఇట్లా ఖర్చు పెడుతున్నాం. అసలు వెన్నెల కిషోర్కి ఈయనకి ఏంది కనెక్షన్ అదంతా నాకు పక్కన పెట్టేసే. కానీ ఓవర్ ద టాప్ చేయడం కూడా అదొక స్కిల్ ఉంటుంది. అండ్ అదొక దాన్ని ఎట్లా చెప్పాలి నేను నాకు అర్థం కాదు. ఇప్పుడు డేవిడ్ ధవన్ ఉంటాడు, కొంతమంది డైరెక్టర్లు దే ఆర్ నోన్ ఫర్ దట్ ఓవర్ ద టాప్ యాక్టింగ్, అండ్ అది వర్క్ అవుతుంది. గోవిందా మూవీలు ఉన్నాయి, బొచ్చడు గోవిందా మూవీలు ఉన్నాయి. అందులో నీకు అర్థమైపోతుంటది అంతా ఏదంతా ఫాల్తూ సెట్లు, ఏదంతా బుచ్కి కహానీలు అని. కానీ యూఆర్ ఎంటర్టైన్ మొత్తం మూవీ. ఒక 70% ఆఫ్ ద టైం నువ్వు ఎంటర్టైన్ అయి ఉంటావు మూవీ. ఆ జోకులు కానీ, యాక్టర్ల కెమిస్ట్రీ కానీ, ఏదైనా కానీ. సో ఇందులో కూడా నాకు అదే అనిపించింది, ఎంత స్కోప్ ఉండేనంటే. ఎందుకంటే నాకు స్టోరీతో సంబంధం లేదు, నేను నిజం చెప్తున్నా. స్టోరీ ఏమైనా పెట్టి ఉండని, వాళ్ళు మలేషియా కాదు కదా మార్స్కి వెళ్ళి కొట్టుకొని, నాకు సంబంధం లేదు. కమర్షియల్ మూవీ కాబట్టి నేను అంత దేక స్టోరీ ఎందుకు ఇట్లా రాలే అట్లా కాలే. ఇంతమంది యాక్టర్లను పెట్టుకొని నువ్వు వాడతలేవు నాకు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు అదే పప్పానం, అదే పెరగనం, అదే మజ్జిగనం తిన్నావు అనుకో, నీకు బోర్ కొడుతుంది. సో మూవీలో కూడా నువ్వు ఒకళ్ళతోటే ఇట్లా డ్రైవ్ చేస్తున్నావు అనుకో, కామెడీ అయినా సీరియస్ ట్రాక్ అయినా ఏదైనా, నీకు అనిపిస్తుంది నీ ఆ యాంటిసిపేషన్ చచ్చిపోతుంది. ఇక ఒక థియరీ ఏంటంటే ఇది పార్ట్ ఆఫ్ ద రీజన్, ఇది మొత్తం రీజన్ అనట్లే నేను. ఇది మనం చాలా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి చాలా అసలు మనకంటే లేరు ఇంకా లేరు. ఈ పాయింట్ కూడా కొంచెం ప్లే అవుతుంది. ఏంటంటే మనం ఎప్పటి నుంచో కమర్షియల్ సినిమాలు చూస్తూ వస్తున్నాం. అవును. సో ఎప్పుడైతే ఈ స్టోరీస్ రిపీట్ అవడం మొదలెడతాయి చూడు మన కళ్ళల్లో, అప్పుడప్పుడు మనకి వాటి వాల్యూ పడిపోతుంది. కానీ ఎట్లా అయితే మనము ఫుల్ ఇప్పుడు టార్గెట్ డెమోగ్రాఫిక్ ఏంటి వీళ్ళకి 18 to something కదా, 18 to 30. మనమే టీజీ టార్గెట్ గ్రూప్ మనం. అదే. సో జనరల్లీ మార్కెటర్స్ కి 18 to something డెమోగ్రాఫిక్ ఉంటుంది కదా, 25, 26, 30 ఏదో ఉంటుంది. సో మనము ఇమాజిన్ చేసుకో టీనేజ్ లో 17-18 లో మనం ఏదైతే కమర్షియల్ సినిమాలు చూసి అరే ఏముంది అసలు ఈ సినిమా అని అట్లా అనుకుంటుండే మనం. ఎందుకంటే మనకు కొత్తగా ఎక్స్పోజర్ వస్తుండే అప్పుడు. అంతేగాని మన మామయ్యలు వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నారు, వాళ్ళ టేస్ట్ వాళ్ళ స్టాండర్డ్ అప్పటికి ఆల్రెడీ కొంచెం డిఫరెంట్ గా అయిపోతుంది దానివల్ల. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నారు. సో నేను ఒప్పుకోను ఈ థియరీకి. ఈ కొంచెం ఫ్యాక్టర్ ఉంటుంది దీన్ని కూడా. నేను ఈ థియరీకి ఒప్పుకోను.
ఎందుకంటే ఇప్పుడు ఇందిరాకి ఇందిరా ఉన్నాయి, అవును, ఇందిరా మూవీ ఉన్నది, దాని ముందర అందరివాడు మూవీ ఉన్నది. ఓకే, అండ్ దే ఆర్ ఇందిరా ఎంత కమర్షియలీ సక్సెస్ఫుల్ ఉండేనో అందరివాడు కమర్షియలీ అంత ఫ్లాప్ ఉండే. ఇట్ డింట్ ఎర్న్ దట్ మచ్. కానీ అందరివాడులో ఎంటర్టైన్మెంట్ వాల్యూ చాలా ఉండే, ఆన్ పార్ ఉండే. ఫ్లాప్ ఎందుకైంది అది ఇక ఎందుకైంది అదంతా పక్కన పెట్టేసి కమర్షియల్ కాదా డ్రామా నాది. అప్పుడు ఈ డిఫరెన్సియేషన్ అంతా లేకుండే, సూపర్ కమర్షియల్ మూవీ అది అందరివాడు. అదే నువ్వు తాగుపోతూ పోయి ప్రాబ్లం. ఇందిరా చూసాను. సో బేసికలీ ఫాదర్ సన్ ఉంటారు, ఇద్దరు ఒకటే యాక్టర్, హీరోనే చేస్తారు. ఫాదర్ వైఫ్ పోతుంది, సో కొడుకు ఫాదర్ కి పెళ్లి చేయాలని ట్రై చేస్తుంటాడు, సో దాట్ కొంచెం సోబర్ డౌన్ అవుతాడు మనిషి. లేకపోతే రోజు మేస్రోడ్ ఈ కూలీ వాళ్ళు ఉంటారు అన్నమాట ఫాదర్. సో ఎక్కడ పడితే అక్కడ కూలీ పని, నా దోస్తులు అదే ఆ బస్తీ దోస్తులు ఉంటారు, తాగడం కళ్ళు ఇదే ఉంటది. సో సోబర్ డౌన్ చేయడానికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు కొడుకు ఫాదర్ కి పెళ్లి చేస్తుంటాడు. సో ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వియర్డ్లీ ఫనీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. ఇది ఎక్స్ట్రీమ్లీ అంటే ఇక సుప్రీంలీ వెల్ డన్. అండ్ నువ్వు ఒకవేళ నువ్వు ఆ క్లిప్ చూడు అంతే, ఒక నీకు బిట్స్ వస్తాయి కదా, ఆ బిట్స్ చూస్తేనే ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండింది అందరు యాక్టర్లది నీకు తెలిసిపోతుంది. ఓకే, ఒక చిన్న ఉదాహరణ కోసం, నేను చిన్నప్పుడు ఈ వీరయ్యది స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ ఒక సినిమా చూసిన. అది నాకు అప్పుడు బాగా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తర్వాత నేను ఎప్పుడు చూడలేదు, నా లైఫ్ లో 1-2 సార్లు చూసిన అంతే, తర్వాత ఎప్పుడు చూడలే ఇప్పుడు దాకా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఆ సినిమా చూస్తే నచ్చిందని తిట్టుకుంటాను. కాదు రైట్, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు అది నచ్చుతుందా లేదా, ఎందుకంటే దాని తర్వాత నేను ఎన్ని సినిమాలు ఎన్ని టీవీ షోలు ఇవన్నీ చూసుకొని వచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళి స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ చూస్తే ఎలా అనిపిస్తుంది నాకు ఆ సినిమా, ఇంకా నచ్చుతుందా నచ్చదా అనేది ఇది స్టిల్ ఓపెన్ క్వశ్చన్. అది ఆ యాంగిల్ నేను ఒక ఆన్సర్ గెస్ చేస్తా, నీకు ఇంకా నచ్చుతుంది. ఎందుకో చెప్తా నేను ఎందుకో చెప్తా. క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ డిగ్రేడ్ అవ్వకుండా వచ్చింది అది కూడా మూవీస్ లా. నేను ఏది పడితే నీకు అన్ని నువ్వు హాలీవుడ్ బాలీవుడ్ అనేది ఇన్ జనరల్ గా క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ నీకు గ్రాడ్యువల్లీ డిగ్రేడ్ అవ్వకుండా వచ్చింది. ఎట్లా డిగ్రేడ్ అయిందో కూడా చెప్తాను ఆ థియరీ. ఇష్టం వచ్చినట్టు జానర్లు మిక్స్ చేసుకుంటూ పోయినాం చూడు. ఇది వరకు ఎవరైనా ఒక సోషల్ కాజ్ కోసం మూవీ అంటే ఆ సోషల్ కాజ్ కోసమే ఉండేది. అది ఇట్లా సోషల్ కాజ్ కమ్ డ్రామా కమ్ కామెడీ, ఇట్లా ఏది రొమాంటిక్ హారర్ అని ఒక మూవీ చూసినాం చూడు, ఏదో జానర్ తిక్కలేసింది మనకి. రామ్ కామెడీ ఏదో రామ్ కామ్ అంటారు, రొమాంటిక్ కామెడీ అంటారు. ఎందుకు కామెడీ అబ్బాయి, నువ్వు అందులో నువ్వు అబ్బాయి అమ్మాయి మధ్యలో పెట్టు, లేకపోతే ఇద్దరు అబ్బాయిల మధ్యలో కుక్క కోతి మధ్యలో పెట్టు, కామెడీ ఉంటుంది. దానికి రొమాంటిక్ కామెడీ ఏంది మధ్యలో నీకు? ఈ తీట వల్లనే మనం డిగ్రేడ్ అవ్వకుండా వచ్చినాం. ఎందుకంటే ఒక ఆడియన్స్ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, నువ్వు అన్నట్టు నువ్వు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నీకు ఈధర్ మొత్తం కామెడీ కావాలి, లేకపోతే నువ్వు చూసే 2 గంటలు నిన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. సో అందుకనే పాత కాంటెంట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా క్లియర్ ఉండే. కామెడీ మూవీ అంటే క్లైమాక్స్ కూడా కామెడీ ఉండేది అప్పట్లో. ఎప్పుడు క్లైమాక్స్ లో రాగానే అందరు ఇట్లా ఏడవడం ఉండకపోతుండే. క్లైమాక్స్ కదా ఆ కామెడీ ఆఫ్ ఎరర్స్, లేకపోతే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అట్లా ఏదో వాళ్ళు కామెడీ లాగే ఉంచేటోళ్ళు. నా రీడింగ్ ఇది. ఎందుకంటే నేను మూవీలు ఎప్పటి నుంచి చూస్తున్నాను, నేను అప్రాక్సిమేట్లీ 80s నుంచి మూవీస్ చూస్తాను, అంటే 80s లో తీసిన మూవీస్ నుంచి చూస్తున్నాను అప్ టిల్ నౌ. ఈ 40 years లో అయితే 40 years అయిపోయినాయి. ఈ 40 years ఆఫ్ మూవీ టైం లైన్ తీసుకుంటే మాత్రం డిగ్రేడేషన్ అవ్వకుండానే వచ్చింది. నీకు ఎక్కడో అమావాస్య పుణ్యంకి ఒక 2-3 జబర్దస్త్ మూవీలు కనబడతాయి, కానీ ఇన్ జనరల్ నీకు యావరేజ్ క్వాలిటీ తగ్గుకుంటూ వచ్చింది. That's what I'm telling that. Yeah. ఓకే, సో నేనేమంటున్నా అంటే అది అందుకనే నేను చెప్తున్నా కాస్తో కోస్తా ఫ్యాక్టర్ ఉండొచ్చు దీనిది అనేది నా ఉద్దేశం. నాకు ఈ జెన్జీని అట్రాక్ట్ చేయడానికి కోసం ఈ మూవీ తీస్తున్నారు అన్నట్టు ఎక్కడ అనిపించింది తెలుసా? ఆ మీమ్ది ఒక డైలాగ్ ఉంటుంది చూడు, చెప్పే ఉత్సాహము మూడు అంతా సర్వనాశనం అయిపోయింది అయ్యా. ఆ న్యూస్ రీడర్ది మొత్తం డైలాగ్ ఉంటుంది చూడు, వీరయ్య చెప్తాడు పోలీస్ స్టేషన్. నేను అది క్యాచ్ చేయలేదు. ఓకే ఓకే, నాకు గుర్తుంది. ఆ మీమ్ గుర్తుంది కదా, తగలబెట్టండి సార్ అంటాడు చూడు, ఆ మొత్తం వాడారు చూడు. నాకు అక్కడే అనిపించింది, నువ్వు ఎవడైనా చెప్పి ఆ డైలాగ్ తో యూ షుడ్ నాట్ హ్యావ్ యూజ్డ్ హిమ్. ఆయన వాల్యూ నువ్వు దింపుతున్నావు, నీకు అర్థమవుతుందో లేదో. అట్లీస్ట్ ఫర్ మనలాంటి వాళ్ళు, వేర్ వీ హావ్ సీన్ హిమ్ యాక్ట్ ఇన్ హిస్ ప్రైమ్, వెన్ వీ నో దట్ కామెడీ చేయగలడు అన్న ఒక ఇది తెలిసినప్పుడు, ఇలాంటి రెడీమేడ్ ఆల్రెడీ ఎప్పుడో అసలు గంటలు నవ్విన జోక్ పైనే ఈయనతో చేయించడం వల్ల నాకెందుకో ఇట్ వాజ్ అన్ఫేర్ అనిపించింది. అది చాలా పాపులర్ మీమ్ అది. సో అంత పాపులారిటీ వల్ల ఫ్రెష్నెస్ కూడా తగ్గిపోతుంది. అండ్ ప్లస్ నువ్వు యాక్చువల్ మీమ్ లో ఉన్న న్యూస్ రీడర్ ని నువ్వు టాప్ చేయలేవు.
అది చాలా జెన్యూన్ కోపం అది. ఆ పర్ఫార్మెన్స్ ని టాప్ చేయలేవు. అవును. సో అది ట్రై కూడా చేయకూడదు అసలు. తక్కువనే పడతావు నువ్వు. అందుకనే నువ్వు వాడేదే ఉంటే ఇది ఆ గుండాన్ని పట్టుకొచ్చి మన సాయి విలన్ తో చెప్పి, రైట్, లేకపోతే సకలక శంకర్ ఉన్నాడు, లేకపోతే జబర్దస్త్ ఎవరో ఉన్నారు, వాళ్ళతో చెప్పి. ఇక్కడే నాకు జర్ర కిర్రని, నాదంతా పర్సనల్ లెవెల్కి వెళ్ళి చెప్తున్నాను నేను, ప్రొఫెషనల్ రివ్యూర్గా చెప్తున్నాను నేను. ఓకే, నాది ఇట్లా మత కుల భేదాలు లేవు, ఇట్లా ఇది చేయాలి అది చేయాలి నొక్కాలి ఇక్కడ అట్లా ఏం లేవు. నాకేమనిపించింది అది చెప్తున్నా బోగస్. ఐఎమ్ టెలింగ్ దట్. అంతే. ఇంకా నెగటివ్స్ వైజ్ నాకు విలన్స్ ని సరిగ్గా బిల్డప్ చేయలేదు అసలు. అండ్ ఎప్పుడు కూడా ఈ విలన్స్ వీరయ్యకి సమానంగా లేదా వీరయ్య కంటే ఇంకా ఖతర్నాక్ గాళ్ళు అనేది ఎప్పుడు అనిపించలేదు. అసలు సత్తానే లేదు అనిపించింది. సత్తా అస్సలు లేదు వీరయ్య ముందు. అవును, సత్తా లేదు అసలు. అండ్ అది సేమ్ ఇన్ గాడ్ ఫాదర్ కదా. గాడ్ ఫాదర్ హ్యాంగ్ ఓవర్ లాగా అనిపించింది. వీళ్ళిద్దరే కాకుండా ఈ సీజర్ బ్రదర్సే కాకుండా ఆ మూడో వాడు ఇంకోటి అసలు అడవిలో ఉంటాడు, వాడు ఇంకా ఖతర్నాక్ బుల్లెట్లు పెట్టుకుంటాడు. ఖతర్నాక్ డాన్ లా ఉంటాడు వాడు, జస్ట్ చూడడానికి. వాడు కూడా వీరయ్య ముందు అసలు వీరయ్య కన్ఫ్రంటే కాడు కరెక్టే. బట్ ఐ మీన్ అసలు వీరయ్యకి ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్ అనేది ఆ క్యారెక్టర్ కి, ఒపోజింగ్ ఫోర్స్ అనేది అది లేకుండే, అది మళ్ళీ సాటిస్ఫాక్టరీగా లేకుండే. నాకు ఎక్కడ ఒళ్ళు మారుతుంది తెలుసా, 2 points లో ఐ గాట్ వెరీ యాంగ్రీ. వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ పోలీస్ పీపుల్? అంటే నువ్వు ఇండస్ట్రీకి పోలీస్ వాళ్ళతో వాట్స్ ద ప్రాబ్లం? అది నేను అడగబోతుండే. నువ్వు పోలీస్ వాళ్ళు అంటున్నావా ఇండస్ట్రీ విత్ పోలీస్ పీపుల్ వాట్స్ ద ప్రాబ్లం? రైట్, ఎందుకు అట్లా? ఓకే ఓకే ఓకే, ఆ డిస్కషన్ ఎన్నోసార్లు చేసాం, నన్ను ఇన్వాల్వ్ చేయకి ఇప్పుడు పక్కన పెట్టేసి. వైజాగ్ లో జరిగిన స్టోరీ అంతా, మెజారిటీ ఆఫ్ ద స్టోరీ. అవును, ప్రకాష్ రాజ్ మూవీలో ఉన్నాడు. ప్రకాష్ రాజ్ ఇంట్రడక్షన్ ఎట్లుంటదంటే, యమరాజు వచ్చినా గానీ ఆయన తలకాయ నరికి సంఖ కింద పెట్టుకొని వెళ్ళే క్యాండిడేట్ లాగా ఉంటాడు, చూపిస్తారు ఇంట్రడక్షన్. అంటే ఇక బిజినెస్ అక్యుమెన్, స్ట్రాటజిక్ లెవెల్, పొలిటికల్ అక్యుమెన్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ కి. అలాంటి క్యారెక్టర్ ని లాస్ట్ కి కామెడియన్ లాగా చేస్తారు చూడు. నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా. నువ్వు ఈధర్ స్టార్టింగ్ నుంచి ఆ కామిక్ ట్రాక్ కొంచెం మెయింటైన్ చేసుకుంటారా, స్టార్టింగ్ లో మాత్రం ఇట్లా మంచిగా సూట్ వేసుకొని ఇక అలగ్ లెవెల్లో నడుస్తుంటది కహాని. ఆడ ఇటు ఎవడనే అరెతురేలు అన్నింటే కోసివాడాడు, ఇక మధ్యలో ఇనే మాట లేదు. హిట్లర్ వన్కిరాడు వీళ్ళ ముందర. అసొంటి వాళ్ళని తీసుకొచ్చి అయ్యా నన్ను తీసుకెళ్ళయ్యా ఇండియాకి అనుకుంటూ ఇట్లా లాస్ట్ 2 bullets అటు ఇటు కాలంగానే ఇక మనిషి కమెడియన్ అయిపోతాడంట. నీకేమైనా న్యాయం అనిపించింది ఆ బోగస్ చెప్ప? అందులో నాకు అసలు అంతకంటే ఇంకా అన్యాయం అనిపించింది అంటే ప్రకాష్ రాజ్ గోడ పైన లేకపోవడం. గోడ పైన ఉన్న ప్రకాష్ రాజ్ వీళ్ళు వైజాగ్ వాళ్ళు ఒకప్పుడు పూజించేవాళ్ళు, దాని తర్వాత ఇగ్నోర్ చేయడం మొదలెట్టారు. అందుకనే వైజాగ్ కూడా ఇప్పుడు అవతారం చేసి మా డైరెక్టర్ రావాల్సి వచ్చింది, అండ్ డైరెక్ట్ గా ఇప్పుడు వైజాగ్ దిగి రావాల్సి వచ్చింది. ఎంత డిస్రెస్పెక్ట్ అయిపోయిందంటే ఇప్పుడు ఒక విలన్ లాగా రావాల్సి వచ్చింది. చిరునవ్వుతో మొదలైన ప్రకాష్ రాజ్ నీ వైజాగ్ వాళ్ళు, వైజాగ్ ప్రజలు, వైజాగ్ జనాలు ఆఫ్టర్ ఆల్ తర్వాత విలన్ లాగా చేస్తారు, స్మగ్లింగ్ స్మగ్లర్ లాగా, ఆఫ్టర్ ఆల్ గ్లోబల్ లెవెల్ స్మగ్లర్ లాగా చేసి చూపించిన అన్యాయం అది చాలా చాలా. అక్కడ నాకు ఇంకా హర్ట్ అయినా నేను. ఎక్కడ చిరునవ్వు, ఎక్కడ ఇన్స్పిరేషన్, ఎక్కడ సగం గాలిలో కాలు. అదే ఏమో నాకు అంతే, నాకు గుర్తు కూడా లేదు మూవీ. నాకు ఇంకో ప్రాబ్లం ఏమనిపిస్తున్నాయి అంటే, థియేటర్లో పెద్ద ఇష్యూ ఉన్నది నాకు, ఇట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకోలేము మూవీ. అవును అవును, ఇట్లా మిస్ అయినామంటే మిస్ అయినాం అంతే. సో నాకు ఎట్లాగో తింటున్నా నేను, లెఫ్ట్ రైట్ సైడ్ తింటుండే నేను మీదేం పడిందో చూసుకొని ఇట్లా పైన ఏంటి యాక్టర్ మారిపోయాడు అని. నాది కూడా అదే ప్రాబ్లం. ఎందుకంటే మొదటిసారి నేను సినిమాలా చూసేస్తా, దాని తర్వాత స్క్రబ్ చేసుకుంటూ చూస్తా ఒక రివ్యూ కోసం, ఏమేమి ఉన్నాయి ఈ సీన్ లో ఏం జరిగింది అని. ఎవరైతే మనకు ఆ ఆప్షన్ లేకపోయా, ఎవరైతే మాకు రికమెండ్ చేస్తారో మీరు తెలుసుకోండి, మేము 2-3 సార్లు చూడాల్సి వస్తుంది మీకు ఈ కాంటెంట్ ఇవ్వడానికి. మేము ఒకటేసారి చూసినామంటే ఈ ఎపిసోడ్ లాగా తయారవుతుంది, అది అర్థమవుతుందా? మా మోస్ట్ స్పెషల్ ఎపిసోడ్ ఉండే ఇది జనవరిలో, అదే లైక్ దిస్ ఇట్ హస్ కమింగ్ అవుట్. అండ్ ఇంకో వైపు బ్రూట్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా వింటున్నారంటే,
ప్రైవేట్ స్క్రీనింగ్స్ యా మాలాంటి వాళ్ళకి మాకు అరేంజ్ చేయండి, మేము వస్తాం. థై గ్యాప్ ని మీరేమైనా ఆహ్వానిద్దాం అనుకుంటే ప్రైవేట్ స్క్రీనింగ్స్ లో మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ ఇక మళ్ళీ మధ్యలో వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం ఎందుకు, అనుకుంటే అని అనుకోండి అనుకోండి అండ్ పిలవండి అండ్ అక్కడ చూపియండి తినిపియండి తాపియండి. అండ్ అప్పుడు ప్రైవేట్ స్క్రీన్స్ లో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రబ్ చేసుకుంటూ చూడొచ్చు. అప్పుడు బ్రహ్మాండమైన రివ్యూ మనం అంటాం నర్సింగ్ వెనకకి తీసుకోపోరా రీల్. అంతే అసలు రివ్యూ ఎట్లా ఉంటుంది అంటే పిచ్చి పిచ్చ జనాలు చూసేస్తారు సినిమాలు మీరు. ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఇంకోటి కూడా అర్థమవుతుంది బోగస్, వీళ్ళు ఎవరైతే మూవీలో చూసి వచ్చి వెంటనే రివ్యూలు చేస్తారు వాళ్ళు జెన్యున్ కాదు, వాళ్ళు యాక్యురేట్ చేయలేరు. ఇంకోటి గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలా, నిజం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి అందుకే థియేటర్ చూసి ఇమ్మీడియట్ గా ఫస్ట్ వీక్ లో రివ్యూ చేస్తారు చూడు, నాకు అస్సలు అది అంత బాగా అనిపించదు. ఎందుకంటే అసలు డీటెయిల్ ఉండదు, ఏమీ ఉండదు, మనకు కూడా గుర్తు రావట్లేదు చూడు అసలు. మనకి ఒక్కటే ఏంటంటే ఆ బండ గుర్తులే ఉన్నాయి, నాకైతే అదే ఒళ్ళు మండిన పాయింట్లే గుర్తున్నాయి. కొంచెం దాన్ని ఇట్లా ఏదైనా గుర్తు తెచ్చుకొని చేద్దామన్నా కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మన ఫోన్ లో కూడా రికార్డ్ చేయని అందరూ వచ్చి పట్టుకున్నారు, అరే మాకు రీసెర్చ్ పర్పస్ కోసం రా ప్రొఫెషనల్స్ వాటితో ఏమన్నా మేము ఆఫ్టర్ ఆల్ కాళ్ళు అనుకున్నా అవరా ఏందా మేము పెద్ద విషయం ఉన్నదిరా మాకు అంటే అవన్నీ జాంతానే బాబు తోడా బాజు అన్నారు. సరే మేము తినొస్తాం ఇక అని చెప్పి నచ్చి అక్కడే కూర్చొని చూడాల్సి వచ్చింది. ఫోన్ మాత్రం పట్టుకుపోయాను పక్కకి, టూ మచ్ అసలు అన్యాయం ఉండే అది. అందుకనే ప్రైవేట్ స్క్రీనింగ్స్ విత్ అవర్ ఫోన్స్ అలౌడ్. మీకు కాల్స్తే మేము అన్ని రకాల డాక్యుమెంట్స్ పై సైన్ చేయడానికి రెడీ ఉన్నాం. మేము పైరసీ చేయము, బయట వరకు ఏం చూపాము. సో అదే బ్రో, అందుకనే నాకు ఈ థియేటర్ తర్వాత ఫస్ట్ వీక్ లో రివ్యూ చేసిన వాళ్ళ రివ్యూస్ చాలా వరకు నచ్చావు నాకు. ఇంకోటి ఏం తెలుసా, థియేటర్ లో చూస్తే చాలా రెపిటేటివ్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం బానే ఉండే, సెకండ్ హాఫ్ డ్రాగ్ అయింది అంటాడు, లేకపోతే సెకండ్ హాఫ్ బానే ఉండే ఫస్ట్ హాఫ్ డ్రాగ్ అయింది అంటాడు. సేమ్ ఇప్పుడు మనం కూడా అదే అనాల్సి వచ్చింది. ఈ వెదర్ రిపోర్ట్లు ఉంటాయి చూడు, ఇట్లా అరే వర్షం చినుకులు పడేదాకా సనీ 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 అంటారు, ఒకరోజు చినుకులు పడేదంటే నెక్స్ట్ ఇవి వచ్చే వెదర్ రిపోర్ట్ అంతా బోగస్ ఏం ఉండదు తెలుసా, అది వర్షం పడచ్చు అని అట్లా అంటారు ఈజీగా. మలక్పేట్ పైన భారీ మబ్బులు ఉన్నాయి, దీంతో అర్థమైంది ఏంటంటే మలక్పేటలో వర్షం పడేటట్టు ఉంది. చా మాకు కూడా తెలుస్తుంది, మేము క్రికెట్ ఆడడానికి పోయినప్పుడు మలక్పేటలో మేము అరే వర్షం పడే తొందరగా ఏరా బాయ్ ఓవర్ అని. దీనికి పని న్యూస్, వెదర్ న్యూస్ సపరేట్ వీళ్ళకి. మబ్బులు చూసి స్నో పడుతుందా, మేము మబ్బులు చూసి అరే ఛాయ్ పడుతుంది అని మాత్రం అనుకోం మేము. అరే మబ్బు మంచిగా భలే ఉన్నది రా, ఛాయ్ వచ్చేటట్టు ఉన్నది అని ఎవ్వడు అనుకోలే. మబ్బులు చూస్తే వర్షమే పడుతుంది అనుకుంటారు. మొత్తానికి నాకు ఒకటేది చెప్పాలి, ఎంత కమర్షియల్ సినిమా ఎంత లాజిక్ మనం వదిలేసుకున్నా ఓకే రా బైని. అందుకనే మనం రా ఏజెంట్ల గురించి చెప్పలేదు. ఈ రా ఏజెంట్ వచ్చి వాళ్ళ బాస్ కి చెప్తుంది, ఈడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, మనం అవసరంలే ఇంకా మనం వెళ్ళిపోదాము వాపసు. ఈ ఐ హావ్ ఫెయిత్ ఇన్ దిస్ గ్యాంగ్ లీడర్. నాకేమనిపించింది, ఒక గ్యాంగ్ లీడర్ ఉన్నాడండి, ఐ హావ్ ఫెయిత్ ఇన్ దట్ గ్యాంగ్ లీడర్. మన రా అవసరం లేదు, ఈ ఆపరేషన్ కి కావాల్సింది వైజాగ్ ఫిషర్మెన్ కాదు. ఇన్ఫాక్ట్ ఆ రా ఏజెంట్ల వల్ల వీడు మొత్తం ప్లాన్ డిలే అయింది. వాళ్ళు లేకపోయింది ఇంకా తొందరగా అయిపోయింది వీడి కథ కార్యక్రమం. కానీ నాకు ఎక్కడ కమర్షియల్ సినిమాలో కూడా డైజెస్ట్ కానిది ఏంటంటే, అసలు ఈ శ్రీదేవి వచ్చి సడన్ గా ఇది సెకండ్ హాఫ్ లో ఏదో ఫైట్ అయిపోతుంది, అప్పుడు శ్రీదేవి వచ్చి సడన్ గా ఎక్కడ లేనిది సడన్ గా వచ్చేసి వీరయ్య దగ్గరికి, వీరయ్య ఏదో ఏమైంది అని ఏదో అడగడానికి ఏదో వస్తే, అప్పుడు వీరయ్య మీరు ఇప్పుడు చాలా డేంజర్ అయిపోయింది సిచ్యువేషన్, ఇక్కడ మీరు వెళ్ళిపోండి, మీరు సామాన్లు కట్టుకొని వెళ్ళిపోండి, మేము చూసుకుంటామా అంటే రా ఏజెంట్లను పంపిస్తున్నాడు, మేము చూసుకుంటామా ఇట్లా అన్నాడు. ఓకే అని చెక్ చేస్తుంటే పాట అదైతే ఎంత పెయిన్ఫుల్ ఉండే అంటే ఆ పాటలు అయితే అసలు ఆ పాటకి ఆ టేకింగ్ కి ఇంకా ఆ లొకేషన్ కి ఎక్కడ దేనికి సంబంధం లేకుండా ఉండే. అండ్ ఆ సెటప్ కూడా అవును, కాంటెక్స్ట్. పాట స్టార్ట్ అవ్వడం అసలు అట్లా స్టార్ట్ అవ్వడం ఏంటి, ఎంత కమర్షియల్ ఎంత మసాలా మూవీ అనుకున్నా. ఇంకా పాట మధ్యలోకి వెళ్ళి స్టార్ట్ చేయాలి, అదేనా కొంచెం పద్ధతిగా. ఈ పాటలోనే సడన్ గా కాళ్ళు కనబడతాయి, మోచిప్పలు కనిపిస్తాయి. నాకు పాట అసలు గుర్తులేదు బై ద వే, కానీ నాకు ఒక్క పాట కూడా గుర్తు. నేను చెప్తా, బేసికలీ మనోడేమంటే పాట అర్థం అడుగుతలేదు, నా ట్యూన్ అంటున్నా, పాట ట్యూను ఆ పాట లేదు. సారాంశం పాటది ఏంటంటే, నీకు అందం ఎక్కువ నాకు తొందర ఎక్కువ. హీరోయిన్ ఏమంటది అంటే, నీకు అందం ఎక్కువ నాకు కూడా తొందర ఎక్కువ. అంటే బేసిక్ గా మీ ఇద్దరికి అందం ఎక్కువ తొందర ఎక్కువ. సింపుల్ గా ఒక సెంటెన్స్ లో చెప్పకుండా దాని పాటలు వాడిను, పద్యాలు తీసి మోచిప్పలు చూపిస్తున్నారు చూడు.
దానికి ఏంటంటే కానీ మన ఇద్దరికి బుర్ర అని వాళ్ళు అట్లా క్రిప్టిక్ గా చెప్పిండ్రు. రైట్ రైట్ రైట్. మరి ఇద్దరికి బుర్ర గుట్నాలు ఉన్నది, అందం తొందర చిప్పళ్ళు ఉన్నది, మోకాలు చిప్పళ్ళు ఉన్నది మన బుర్ర, అందుకని ఇట్లా తగలాడినాం మనము అని చెప్పి. కానీ ఎంత కమర్షియల్ మూవీ అయితే అట్లా స్టార్ట్ చేస్తావు పాట, ఇంకా దాంతో నెక్స్ట్ ఏమవుతుంది? దానికి నువ్వు ఏ రీజన్ ఇచ్చినా నేను కన్విన్స్. కమర్షియల్ మూవీ అంటేనే నువ్వు వద్దొద్దన్న పాటలు చక్కగా ఉండాలి. అదొక ప్రీ రిక్విజిట్ కమర్షియల్ మూవీకి. టైగర్ పర్స్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీన్ని కానీ ఇలాంటి కాంటెక్స్ట్ సెటప్ ఒక పాటకి మీరు ఇవాళ మీరు స్వీకరిస్తే రేపు మాపు ఎలా అయిపోతుంది అంటే హీరో హీరోయిన్ ఇద్దరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు. హీరో వచ్చేసి అది బెల్ కొట్టి హాయ్ మీ ఇంట్లో చక్కెర ఉందా అంటాడు. పాట చిక్కు 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 చిక్కు, నీకేమో చక్కెర తక్కువ నాకేమో గ్యాస్ ఎక్కువ. హలో అండి ఇంకోటి కూడా ఉంటుంది, మీ ఫోన్ బిల్ కట్టారా? పాట. హీరోయిన్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాడు, హీరో సైడ్ స్టాండ్ ఓపెన్ చేసుకుని వెళ్తూ ఉంటాడు, హీరోయిన్ అడుగుతుంది ఓ బాబు సైడ్ స్టాండ్. పాట. నువ్వు నా సైడ్ స్టాండ్ నీ బ్యాక్ సీట్ అనుకో, గాలి లేని ట్యూబులా, రోడ్డు పైన దొరలా, ఈ దరిద్రం మనం తట్టుకోలేము. ఇది అంటే నువ్వు నాకు అర్థం పర్థం లేకుండా పాట పెట్టే నాకు సంబంధం లేదు, కానీ పాట ఎంటర్టైనింగ్ ఉండాలి కదా. పాట అయినా ఎంటర్టైనింగ్ ఉండాలి, అండ్ మనం రెండు పాటలని పొగడం కూడా. అది అదే అంటున్నా, అవి విజువల్లీ నాకు నచ్చినాయి. బట్ ఇదే అంటున్నా, ఈ రొమాంటిక్ యాంగిల్స్ ఊకే తీసుకురావద్దు. ఎందుకు తెస్తారో నాకు తెలియదు. అదే సో ఈ తీసుకురావడం బంద్ చేయండి. రొమాంటిక్ యాంగిల్ రా ఏజెంట్ అన్ని పనులు వదులుకొని ఇట్లా ఏదో మన ఏమంటారు ఎల్బీ నగర్ హైకోర్టులో కూర్చొని వింటుందంట, కోర్ట్ కేసు వింటుందంట ఫిషర్ మ్యాన్ది. ఏంది పోనీ అది ఒక్కతే వచ్చి కూర్చుందా లవ్ బికాస్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అంటే కాదు, మొత్తం టీం వచ్చి కూర్చుందా, మొత్తం పని పాటలేదు, సుబ్బిరాజు పని లేదు, ఎవరికి ఏం పని లేదు, వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి డైసెక్షన్ ఇచ్చే పని లేదు అక్కడ ఆఫీస్ లో. ఏమైందా మీరు పోయినారు కదా మలేషియాకి, అక్కడ ఏంది సంగతి చెప్పండి అంటే ఆగండి మాకు మా దోస్త్ కోర్ట్ ఫిషర్ మ్యాన్ హ్యాండిల్ ఇట్, నో కొలాటరల్ డ్యామేజ్ సార్, ఎవ్రీబడి కొలాటరల్ డ్యామేజ్ ఫిషర్ మ్యాన్స్ అంతే. అట్లా స్టార్ట్ కాకూడదు పాట కానీ, అట్లా అన్యాయం, అది చాలా అన్యాయం. స్టోరీని వదిలేస్తాం, లాజిక్ వదిలేస్తాం, పాట పెట్టినాం అంటే క్వాలిటీది పెట్టాలి. అన్నిటిని వదిలేస్తాం కానీ పాట అలా స్టార్ట్ చేసి అలాంటి పాట పెట్టి ఆ పాటలో మళ్ళీ మోచిప్పలు చూపించి వై హర్ట్ అవుతాం మేము. ఇంకేమో ఉన్నాయి ఇట్లనే చాలా పాయింట్స్. ఎక్కడ కూడా నీకు టెన్షన్ బిల్డ్ అవుతున్నట్టయినా, ఎక్సైట్మెంట్ బిల్డ్ అవుతున్నట్టయినా, ఇంటెన్సిటీ బిల్డ్ అవుతున్నట్టయినా అనిపించలేదు. అంటే ఇప్పుడు నాకు కమర్షియల్ మూవీలో కావాల్సింది రెండో మూడో థింగ్స్, రెండు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఒక కామెడీగా వాడితే కామెడీ, జనరల్లీ కమర్షియల్ అంటే కొంత మాత్రం కామెడీ ఉండాల్సిందే. అవును. సో కామెడీ కావాలి, నాకు అది పెద్దగా రాలేదు ఆర్ తగలేదు, నాకు నచ్చలేదు. పాటలు మంచిగా ఉండాల్సి ఉండే, ఎక్కువ మాత్రం లేకుండే, పాటలు మంచిగా లేకుండే. థర్డ్ థింగ్ ఏంటంటే ఓవరాల్ గా నాకు జర నాకు ఏమంటారు ఆ ఎనర్జీ లెవెల్ ఉంటుంది చూడు మూవీలో, ఎంగేజ్మెంట్ లెవెల్ అంటావు చూడు, అది కొంచెం ఎక్కువ ఉండాలి. నువ్వు స్లాప్ స్టిక్ కామెడీ పెట్టినా నాకు పర్వాలేదు, నువ్వు యూట్యూబ్ జోకులు వేసినా నాకు పర్వాలేదు, కానీ అది కొంచెం నాకు తగలాలి. అది చాలా మిస్సింగ్ ఉండే ఇందులో చాలా మటుకు. అండ్ నా రీజనింగ్ ఏంది సార్, వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు ట్రిక్ అంటే, ఇంతమంది క్యారెక్టర్లను పెట్టుకొని వాడలేదు చూడు, నాకు అక్కడ నాకు అరే ఇంతకంటే బుద్ధి తక్కువదనం లేదంట నేనైతే. ఐ మీన్ అది కమర్షియల్ మాస్ సినిమా అన్నాక అది కొంచెం దానికి ఇది ఇవ్వచ్చు అనిపిస్తుంది నాకు, స్లాక్ కట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇంతమంది క్యారెక్టర్ ని వాడకపోవడం. నువ్వు పెట్టాల్సిందే, పెడితే వాడాల్సిందే అంటలేను నేను అంటుంది ఏంటంటే ఎంగేజ్మెంట్, నువ్వు నాకు ఆ ఎనర్జీ లెవెల్ స్క్రీన్ పైన చూపి కదా. వాళ్ళందరూ మంచి యాక్టర్లు, అంతా ఓవరాల్ క్యాస్ట్ అంతా మంచి ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ వాళ్ళు. ఎక్కడ కూడా నీకు వీళ్ళు ఒక వీక్ లింక్ అన్నట్టు అనిపించలే. సో అంటే లేరు ఆన్ పేపర్ అయితే. సో నేను ఏమంటున్నా ఎనర్జీ లెవెల్ తెప్పియాలి కదా సీన్ లా. నువ్వు అంతా వాళ్ళు ఇట్లా ఆ మొత్తం పోలీస్ స్టేషన్ సీన్ ఉన్నది చూడు, అదే ఫస్ట్ టైం ఏసీపీ పిలుస్తాడు కదా అందరినీ, పోలీస్ స్టేషన్ రండి మేము చెకింగ్ చేయాలి అది ఇది, అయితే కూర్చొని కోకోమెలని పాట వింటూ ఉంటాడు. అక్కడ ఎవరిది కూడా ఏం లేదు, మంచి మంచి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, చక్కలక శంకర్, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. మన సాయి విలన్ ఉన్నాడు, ప్రకాష్ రాజే ఉన్నాడు, నాజర్ ఉన్నాడు,
నువ్వు చాలా చేసి ఉండొచ్చు అనిపించింది. అంటే ఒక్కొక్కసారి ఏమంటారు తెలుసా, కొంతమంది డైరెక్టర్లు వదిలేస్తారంట. ఇప్పుడు డేవిడ్ ధవనే ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఇష్టం వచ్చింది చేయండి ఇక్కడ అంటారంట, ఆ సీన్ పండేటట్టు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ యాక్టర్లకు తెలుస్తుంది ఏది వర్కౌట్ అవుతుంది ఏది అవ్వదు అని. అట్లా కొంచెం నాకు ఇది కూడా ఇక్కడ ఏమంటారు ఇంప్రూవ్ టైప్ కొంచెం అయింది, లేకపోతే ఇంప్రూవ్ చేసింది ఇక్కడ అది ఇది అంటే ఎక్కడ నాకు కనబడలేదు. సో నా ప్రాబ్లం అది ఉండే. అండ్ ఇది ఈ ఒక్క మూవీదే కాదు, ఇన్ జనరల్ గా ఈ మధ్య ఇప్పుడు అఖండ ఉన్నది, అఖండలో కామెడీ లేదు ఎక్కువ అస్సలు కదా, మొత్తం సీరియస్ ఉండే. కానీ అఖండ నేను దేనికోసం అయితే వెళ్ళినానో అవన్నీ దొరికినాయి నాకు. ఖతర్నాక్ మ్యూజిక్ ఇచ్చిండు, చెవులు బదలయ్యే మ్యూజిక్ వచ్చింది, కుప్పలు ఫైట్ కావాల్సి ఉంటే కుప్పలు ఫైట్లు ఉన్నాయి. అండ్ బిల్డప్ ఒక్కొక్క ఫైట్ కి ఒక ఆ లెవెల్, ఫస్ట్ బేసిక్ చిన్న గుండా వస్తుంది, అదో రైట్ హ్యాండ్ వస్తుంది, అట్లా ఒక్కొక్క బిల్డప్ ఏదైతే ఉన్నానో ఇట్ యాక్చువల్లీ నువ్వు యాంటిసిపేట్ చేయడానికి చేపించింది చేత. అరే ఇప్పుడు ఈ ఫైట్ శ్రీకాంత్ తోటి ఎట్లుంటుంది, ఇక్కడే ఖతర్నాక్ చేసింది కదా అన్నట్టు ఉంటుంది. సో ఆ బిల్డప్ మొత్తం కరెక్ట్గా ఉండింది, అంటే ఆ ప్రోగ్రెషన్ కరెక్ట్గా ఉండే. అండ్ ఫెంటాస్టిక్ మూవీ. నేనైతే నా మనీస్ వర్త్ అంట నేను. అదే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు కమర్షియల్ మూవీలో, అది లేకుండే. ఎందుకో నాకు ఈవెన్ ఫైట్లు కూడా ఖతర్నాక్ లేకుండా ఇందులో ఏది కూడా నాకు పెద్ద స్పెషల్ గా ఒక డిస్టింక్ట్ గా ఒక డిఫరెంట్ గా అట్లా ఏమనిపించలేదు. చాలా చూసిందే ఉట్టి ఆ శ్రీదేవినే కొంచెం జోధా అక్బర్ ఐశ్వర్యరాయ్ లాగా ట్రై చేసింది అక్కడిక్కడ, కానీ పెద్ద నాకు అనిపించలేదు అక్కడ. నాకు మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే కరెక్ట్ గా ఈ 50% స్ప్లిట్ కొట్టారు చూడు, ఈ ఫస్ట్ 50% లో ఈ హీరోనే కనిపిస్తాడు, సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ నెక్స్ట్ హీరో మన సెకండ్ మాస్ హీరో కనిపిస్తాడు. అట్లా ఈ 50% కట్ కాకుండా కొంచెం వీవ్ ఇన్ వీవ్ అవుట్ త్రూ అవుట్ ద స్టోరీ, నాన్ లినియర్ నరేషన్ తో వీరయ్యకి ఇంకా విక్రమ్ కి ఆ టెన్షన్ బిల్డప్ చేస్తూ సంథింగ్ అలా చేస్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది అనిపిస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అది ఎందుకు వర్కౌట్ అయ్యేది అనేది. వీళ్ళు ఆ ప్లానింగ్ ఇది మొత్తం చూపించింది, ఆ సీక్వెన్స్ వీడు మ్యాప్ వేసుకొని ప్లాన్ చేస్తారు చూడు, ఇక్కడ 9 o'clock కి క్యాసినోకి వస్తాడు అది ఇది. నేను అప్పుడే చెప్పిన ఇది బ్రోచేవారెవర్రాలో ఆల్రెడీ చేశారు ఇట్లా. ఏంటంటే వాళ్ళ ఆ ప్లానింగ్ టైంలోనే ఇక్కడ కరెక్ట్ అయింది ఇక్కడ తప్పైంది అని చూపించడం, ఇట్లా చేస్తే తప్పు అవుతుంది, ఓకే సీట్స్ చేంజ్ అంటారు, అది ఎగ్జాక్ట్ గా అట్లానే ఉంటది. వాళ్ళు పనామని వేసుకోపోతారు ఫస్ట్, అదే సారీ అని చెప్పి వాళ్ళు ఐస్ క్రీమ్ ఉల్టా తీసుకోవడం, అదంతా ఆల్రెడీ బ్రోచేవారెవర్రాలో చేశారు. అది ఒక కొన్ని యూకే మూవీస్ ఉన్నాయి అక్కడ నుంచి వచ్చింది. నిజంగా చెప్పాలంటే గాయరిచి స్టైల్ అండ్ కొంచెం ఓషన్స్ 11 ఇందులో. సో అలాంటివన్నీ నీకు ఉండే స్కోప్ అక్కడ. సో అదే చెప్తున్నా కదా, కొంచెం చిన్న ఏదో అక్కడక్కడ నీకు తగిలినాయి. అండ్ ఇది కూడా అగైన్ మేబీ నా పర్సనల్ తప్ప, అది చూడగానే అరే ఇది బ్రోచేవారెవర్రాలో అని తగిలింది నాకు, అంతే. ఇక నాకు ఓవరాల్ గా ఇంట్రెస్ట్ పోయింది ఇంకా. సో నేను దాన్ని ఒక న్యూట్రల్ ప్లేస్ నుంచి చూడలే ఆ సీన్ ని. సో మళ్ళీ ఒకసారి చూస్తే మేబీ నాకు డిఫరెంట్ అవుతుంది. అది పాసిబుల్ కాదు కదా న్యూట్రల్ ప్లేస్ నుంచి చూడలేవు నువ్వు, ఎందుకంటే నీకు ఆల్రెడీ దాని రిఫరెన్స్ ఉంది, చూడగానే నీకు గుర్తుకొచ్చేస్తుంది. సో ఆ బ్రోచేవారెవర్రా చూడని వాళ్ళు ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి మస్తు బాగా తీసారు, క్రియేటివ్ గా ఉంది అట్లా. కానీ నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఏం కనెక్ట్ అవుతున్నా అంటే ఆ సేమ్ వాళ్ళు ఒకవేళ చూసిందే బ్రోచేవారెవర్రానే లేదా ఓషన్స్ 11 చేసిన ఆ సెట్టింగ్ లో మలేషియాలో ఆ హోటల్లో ఆ లొకేషన్ బ్లాకింగ్ అస్సలు సరిగ్గా వాడలేదు. ఓషన్స్ 11 ఎంత బాగా వాడారు, బ్రోచేవారెవర్రాలో ఎంత బాగా వాడారు, ఈ ఇందులో సరిగ్గా వాడలేదు అసలు. ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, మళ్ళీ నువ్వు చెప్తా ఇంతమంది ఉన్నారు, అరే ఇక్కడ నుంచి అక్కడ నీ పని ఇది నీ పని అది, నువ్వు ఇక్కడ నిల్చొని చూస్తుండు, అసలు ఆ ఇన్వాల్వ్మెంటే లేకుండా అంత. అది జస్ట్ హార్డ్లీ ఈ ఫ్లోర్ మేనేజర్స్ ఇద్దరు శ్రీదేవి ఇంకా సుబిరాజు అండ్ ఈ సోలమన్ వీరయ్య అంతే. మిగతా వాళ్ళందరూ ఏమైనా ఉందా అంటే పెద్దగా ఏం లేదు. చాలా స్కోప్ ఉండే అక్కడ అంతమంది. ఎందుకు అదే కాదు, ఇప్పుడు మన తమిళ్ విలన్ ఒకడు ఉన్నాడు వస్తాడు కదా, బ్రదర్ తలైవా అనుకుంటున్నాడు, వాడు కూడా ఫెంటాస్టిక్ యాక్టర్, అసలు ఖతర్నాక్ చేస్తాడు కామెడీ. ఆ సీన్ లో కూడా ఎవరు ఇన్వాల్వ్ కాలేదు, వీళ్ళిద్దరు పక్క పోయి మాట్లాడుకుంటున్నారు. నాకైతే అరే ఏం లాభం రా అన్నట్టు అనిపించింది. వీళ్ళు అందరూ ఉన్నారు కదా, అందరికి చెప్పొచ్చు కదా కూర్చొని, ఏదో ఒక అక్కడ కామెడీ ఆఫ్ ఎరర్స్ పెట్టచ్చు. రైట్ నేను చెప్పలేను దీనికి, ఇంకా గుచ్చి చెప్పలేము ఇక. ఎందుకంటే నాకు కూడా ఏం లేదు అంటే మనం తీసిన మూవీ కాదు కాబట్టి ఇది ఇంకా. సో అదండి వాల్తేర్ వీరయ్య సినిమా రివ్యూ ఇంతటితో సమాప్తం. ఇప్పుడు మనం మొదలెడదాం మన నెక్స్ట్ సెగ్మెంట్ బ్రూట్. ఈ సినిమాలో నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయా?
ఏం లేవు గుణపాఠాలు ఏంటంటే ఒకటి నేర్చుకున్నా. వీళ్ళు వాళ్ళు ఫ్రాంకీ ఇచ్చినప్పుడు ఆ పేపర్ తీస్తారు కదా, అది కవర్ది చక్కగా ఇవ్వకపోతే నీకు ఆయిల్ లీక్ అయ్యి మీద పడుతుంది మొత్తం. సో అప్పుడు నీ షర్ట్లు ఖరాబ్ అవుతాయి. అట్లనే నా షర్ట్ కూడా ఖరాబ్ అయింది. అది నాకు గుణపాఠం ఉండే. సో దాన్ని బట్టి రికమెండేషన్ ఏంటి థైగ్యాపర్స్ కి? ఎప్పుడైనా ప్రసాద్ లో ఫ్రాంకీ తింటుంటే కనుక వాడికి ఫస్ట్ చెక్ చేయండి మీరు, వాడు కరెక్ట్ గా ఇచ్చిండా లేదా, కింద ప్లాస్టిక్ ఒక కవర్ లో కట్టేసి ఇవ్వాలి, లేకపోతే మొత్తం మీ బట్టలు ఖరాబ్ అవుతాయి. వండర్ఫుల్. ఇలాంటి గుణపాఠాలు మీకు ఇక్కడ దొరుకుతాయా? అసలు దొరకలేదు. అందుకే థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పంచండి. నాకేమైనా ఉన్నాయా గుణపాఠాలు? లెట్ మీ థింక్. ఒకసారి చూస్తే రావో బోగస్ గుణపాఠాలన్నీ. ఉంది బ్రోడ్. నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే బ్రోడ్, ఈ సినిమా చూసే నేను నేర్చుకున్నది ఏంటంటే మోచిప్ప టు మోచిప్ప కూడా కెమిస్ట్రీ ఉంటుందని నేను ఈ సినిమా చూసి నేర్చుకున్నాను. అసలు మోకాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ కూడా ఉంటుంది అనేది నాకు ఇప్పటివరకు తెలీదు. అండ్ ఈ కొత్త భావాన్ని మనకు అందించినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా, అభినందిస్తాను నేను ఈ వాల్టర్ వీరయ్య టీమ్ ని. అదే అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఆఫీసులలో అఫేర్లు లవ్ స్టోరీలు ఎట్లా అవుతున్నాయా అంటే టేబుల్ కి నీచే మోకాలు జిప్పలు కొట్టి మాట్లాడుకొని అయిపోతున్నాయి ఇక్కడ స్టోరీలు. మనమే పిచ్చోళ్ళ స్టైల్ కొట్టుకుంటా స్మార్ట్ గా ఉందాం అని చెప్పి ఇవన్నీ ట్రై చేస్తున్నాం. సో అదే నాకు అనిపించింది, గైస్ మీరు ఎవరైనా టిండర్ లో గానీ డంబల్ లో గానీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు, ఏ ఫోటో పెట్టాలి ఏ ఫేస్ పెట్టాలి అనేది కొంచెం డిఫరెంట్ గా కొంచెం యూనిక్ గా ఉండడానికి మీ మోకాలు బాగా కొంచెం షేవ్ చేసి ట్రిమ్ చేసి షేప్ చేసి ఏదో ఒకటి చేసి ప్యాడింగ్ పెట్టి మంచి లైటింగ్ లో దానికి ఫౌండేషన్ కొట్టి మీ మోకాలు మోచిప్ప షార్ట్లు పెట్టండి. మీకు అసలు సక్సెస్ రాకపోతే మాకు రాసి చెప్పండి. అది మీరు అప్పుడు నన్ను తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి అంటారు. అది ప్రకాష్ రాజ్ ఎట్లయితే అంటాడో వీరయ్య తోటి, నన్ను ఇండియాకి తీసుకెళ్ళిపో ప్లీజ్ అని, అట్లానే మీరు కూడా అంటారు ప్లీజ్ ఎట్లనో అట్లనో ఆపండి ఇదంతా అని. వీఆర్ టెలింగ్ దట్. సో బ్రూడ్ అంతటితో మన గుణపాఠాలు కూడా సమాప్తం. ఇప్పుడు మనం వచ్చేద్దాం రేటింగ్ కి. బ్రూడ్ ఈ సినిమాకి ఎందులో రేటింగ్ ఇద్దాం? కమర్షియల్ జానర్. చేపలు అంతే కదా, లేకపోతే ఐస్ ముక్కలు, ఐస్ క్యూబ్స్, ఎందుకంటే అందులోనే డ్రగ్స్ అమ్ముతుంటారు. అండ్ నేను ప్రకాష్ రాజ్ దేంతో అయితే రిలవెంట్ క్లోజ్ గా తిరుగుతాడో దాంతో నేను రేటింగ్ ఇస్తా అంతే. సో ఐస్ క్యూబ్స్. షూర్. కమాన్ బోగస్, నేను ఎలా రేటింగ్? 10 ఐస్ గడ్డల్లో. ఎన్ని ఐస్ గడ్డలు ఇస్తావు? నేను 4.5 ఐస్ గడ్డలు ఇస్తా. సో క్లోజ్ బట్ యెట్ సో ఫార్. ఎందుకంటే నా రేటింగ్ ఈ సినిమాకి 5.5. 10లో. కమర్షియల్ సినిమా రేటింగ్ 5.5 ఐస్ గడ్డలు. నీది 4.5 ఐస్ గడ్డలు. వండర్ఫుల్. 2 కలిపితే అయింది. అది మనం క్యాల్కులేటర్ చేసుకున్నాం తర్వాత. సో అదండి వాల్టర్ వీరయ్య రివ్యూ ఇంతటితో సమాప్తం. మీకు ఈ సినిమా చూసి ఏమనిపించింది, మీ గుణపాఠాలు ఏమున్నాయో మాకు రాసి చెప్పండి. మీకు ఎక్కడ రాయాలో తెలుసు కదా. బ్రూట్ మనం ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ ఉన్నాం? @_TiGap, ట్విట్టర్ ఇంకా వీరో @TiGap, మన ఈమెయిల్ mindtigap@gmail.com. అండ్ ఎందుకో లెసన్ నోట్స్ లో కూడా రాస్తున్నారు కామెంట్ లో, మీరు ట్రై చేయాలంటే రాసేయండి. మీరు గూగుల్లో థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగు అని సర్చ్ చేయండి, ఏ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్ లో రాసేయండి. అంతే. సో అన్ని కార్యక్రమాలు సమాప్తం. అది సో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, phone call loading, and don't stop sharing. పంచండి.